So yesterday's class, what are we discussing? Okay, so yesterday's class we understood like what Pega is. Okay, so we concluded Pega is one automated tool. So using which any kind of web applications can be built up. అంతే కదా? And again, we modified the statement saying like applications will be of two types. What are those? Okay, so something like running on internet and something like running on intranet. So intranet meaning, so only like internal applications, only those like bank employees or the respective users can work on, and that too from their servers. మీరు ఏ ఆర్గనైజేషన్ అనేది తీసుకోండి, ఒక మెయిన్ వన్ వెబ్సైట్ ఉంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. సో పెగా టుడే ఈస్ యూస్డ్ ఫర్ డెవలపింగ్ దోస్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఓన్లీ. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్లికేషన్ క్రియేషన్ నుంచి లాస్ట్ లో డిప్లాయ్మెంట్ వరకు, సో ఆల్ సచ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ మొత్తాన్ని పెగాతో మనం డెవలప్ చేయొచ్చు. ఓకే, యూ నీ నాట్ రిలై ఆన్ ఎనీ ఎక్స్ట్రా టూల్స్ ఫర్ రిపోర్టింగ్ ఆర్ మేబీ ఫర్ ఇంటిగ్రేటింగ్ ఆర్ మేబీ ఫర్ డిప్లాయ్మెంట్ ఇదంతా. సో పెగా కెన్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఇంటర్నల్ అప్లికేషన్ ఎండ్ టు ఎండ్. సో కాంట్ we యూస్ పెగా ఫర్ అవర్ మెయిన్ వెబ్సైట్ డిజైన్ అంటే ఎస్ వీ కెన్ డూ దాట్. But because of some policy issues and because of some what is that, license issues, so no client is choosing Pega for that external applications development. Chala chala costly ఉంటుంది అది. What is it? Policy and license issues. Okay na? Fine. So you take like suppose ఇప్పుడు you joined one company like TCS అనుకోండి. సో ఇనిషియల్ గా మిమ్మల్ని ఒక బెంచ్ లో పెడతారు, అవునా? సో ఫ్రమ్ దేర్ ఒక 10 or 15 days లో ఒక క్లయింట్ కేసు అవుతారు. కన్సిడర్ సిటీ యాజ్ యువర్ క్లయింట్. సో ఇప్పుడు సిటీ క్లయింట్ వాళ్ళకి మెయిన్ వెబ్సైట్ ఉంటుంది, అది పెగాతో కాదు బిల్డ్ అయ్యేది. సో ఇట్ కెన్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్, రైట్? ఇప్పుడు మీరు సిటీ బ్యాంక్ వెళ్తే దేర్ కెన్ బి అన్ అప్లికేషన్ ఫర్ దేర్ క్రెడిట్ కార్డ్ ఆటోమేషన్. So there can be an application related to their loans design. There can be an application related to accounts. So we as an we as an Pega developer joining in TCS and assigned to this client. So ఈ క్లయింట్ వాళ్ళు మిమ్మల్ని దీని మీద వర్క్ చేయమంటారు, ఆర్ దీని మీద వర్క్ చేయమంటారు, ఆర్ దీని మీద వర్క్ చేయమంటారు. ఓకే, సో యూ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ప్రొవైడెడ్ హియర్. సో అక్కడ యూఐ లెవెల్లో ఏమేమి స్క్రీన్స్ డిజైన్ చేయాలి, అండ్ అక్కడ యూఐ ఎలిమెంట్స్ ఏముంటాయి. ఒక స్క్రీన్ షాట్ ఇస్తారని అనుకున్నాం కదా. సో ఆ పర్టికులర్ స్క్రీన్ షాట్ లో కనిపించేవి అన్ని యూఐ ఎలిమెంట్స్ అంటాం. యూఐ ఎలిమెంట్స్ అగైన్ ఆఫ్ టూ టైప్స్. ఏంటివి అవి చెప్పండి ఆన్లైన్ వాళ్ళు? డేటా క్యాప్చర్ అండ్ డేటా డిస్ప్లే. డేటా క్యాప్చరింగ్ అండ్ డేటా డిస్ప్లే ఎలిమెంట్స్. ఓకే, డేటా డిస్ప్లేయింగ్ అంటే విచ్ డజంట్ హోల్డ్ ఎనీ వాల్యూ, అంటే ఇమేజెస్, వీడియోస్, మేబీ లేబుల్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా మెసేజెస్, వాలిడేషన్స్, ఇవన్నీ డేటా డిస్ప్లేయింగ్ కింద వస్తాయి. అండ్ డేటా క్యాప్చరింగ్ అంటే సో వాట్ వీఆర్ కలెక్టింగ్ ద వాల్యూ ఫ్రమ్ ద యూసర్, ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ మోడ్ అంటే మేబీ టెక్స్ట్ బాక్స్ లో కలెక్ట్ చేసుకోవచ్చు, రేడియో బటన్స్ లో కలెక్ట్ చేసుకోవచ్చు, డ్రాప్ డౌన్స్ లో కలెక్ట్ చేసుకోవచ్చు, మేబీ లైక్ ఆటో కంప్లీట్, మల్టీ సెలెక్ట్. సో ఇవన్నీ యూఐ రిలేటెడ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకే, సో సో బేస్డ్ ఆన్ ద రీయూజబిలిటీ అవి ఎక్కడ క్రియేట్ చేయాలో కూడా తెలియాలి. సో లెట్ మీ టెల్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. సో కన్సిడర్ సిటీ ఈజ్ అవర్ ఆర్గనైజేషన్. సో సిటీ వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఒకటి ఉంది. సో సంథింగ్ లైక్ లోన్స్ అప్లికేషన్, మేబీ సంథింగ్ లైక్ అకౌంట్స్ అప్లికేషన్. సో టుడే ఐ జాయిన్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ ఇక్కడ మా మేనేజర్ నాకు సింపుల్ గా ఒక మోకప్ ఇచ్చేసి డిజైన్ చేయమంటున్నారు. అండ్ ఆ మోకప్ లో ఏముంటది, ఫస్ట్ నేమ్ ఉంది అనుకోండి, ఐ హావ్ టు క్రియేట్ ఫస్ట్ నేమ్ విచ్ ఈస్ టు బి టెక్స్ట్ బాక్స్ మోడ్, అంతే కదా. అండ్ అగైన్ ఆ రెస్పెక్టివ్ థింగ్ వాలిడేషన్స్ అప్లై చేయాలి. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దాన్ 25 క్యారెక్టర్స్ యాక్సెప్టెడ్. ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 4 క్యారెక్టర్స్. అండ్ ఇట్ షుడ్ నాట్ బి హ్యావింగ్ నెంబర్స్, ఇట్ షుడ్ నాట్ బి హ్యావింగ్ స్పెషల్ సింబల్స్. ఇలా ఫస్ట్ నేమ్ ఒకటి క్రియేట్ చేస్తాము, దానికి లుక్ అండ్ ఫీల్ ఒక టెక్స్ట్ బాక్స్ ఉండాలి అండ్ సమ్ కైండ్ ఆఫ్ వాలిడేషన్స్. అండ్ ఫర్ లాస్ట్ నేమ్ అగైన్ సిమిలర్ డిజైన్. అండ్ సంథింగ్ అబౌట్ లైక్ ఏజ్ కి మళ్ళీ వాలిడేషన్స్ ఉంటాయి. ఇట్ షుడ్ బి ఓన్లీ నెంబర్ అండ్ దట్ టు ఇట్ షుడ్ నాట్ బి నెగటివ్, ఇట్ షుడ్ బి ఓన్లీ పాజిటివ్ కూడా సంథింగ్ ఎక్కడ 100+, 200+ ఉండకూడదు కదా. అండ్ సంథింగ్ అబౌట్ లైక్ మొబైల్ నెంబర్ అంటే
బేస్డ్ ఆన్ ద కంట్రీ. అంటే ఫస్ట్ కంట్రీ కూడా కలెక్ట్ చేసుకుంటాము ఫ్రమ్ ద యూజర్. సో కంట్రీ అంటే డ్రాప్ డౌన్లో సెలెక్షన్ జరుగుతుంది జనరల్గా. అండ్ జెండర్ కూడా అంతే కదా, జెండర్ కూడా మోస్ట్లీ డ్రాప్ డౌన్లో జరుగుతుంది. సో జెండర్ వైజ్ హార్డ్లీ 1, 2 or 3 వాల్యూస్ ఉంటాయి. అదే డ్రాప్ డౌన్లో ఎన్ని ఉంటాయి కదా, ఎన్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి కంట్రీకి ఐమ్ టాకింగ్ అబౌట్. సో ఇక్కడ వెన్ యు ఆర్ క్రియేటింగ్ సంథింగ్ ఫర్ జెండర్, ఐల్ యాడ్ అన్ ఆప్షన్ కాల్డ్ మేల్, ఐల్ యాడ్ అన్ ఆప్షన్ కాల్డ్ ఫీమేల్. And for country, I cannot add all the 200 options manually, right? So how do you get and drop down automatically constructed with multiple data అని అడుగుతారు. సో దానికి ఏం చేయాలి? సో బ్యాక్గ్రౌండ్లో ఒక కొత్త టేబుల్ క్రియేట్ చేసుకోవాలి మనమే. సో ఇక్కడ మీకు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు స్ట్రైట్ అయ్యి ఒక మాకప్, ఒక స్క్రీన్ షాట్ ఇచ్చేసి, సో అందులో ఎన్ని యూఐ ఎలిమెంట్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో అందులో ఈ డ్రాప్ డౌన్స్ ఏంటి, మేబీ ఈ డ్రాప్ డౌన్లో డేటా ఏముండాలి, ఈ డ్రాప్ డౌన్లో డేటా ఏముండాలో చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ జెండర్కి మనకేం పెద్ద డౌట్ రాదు, 2 or 3 వాల్యూసే కాబట్టి. బట్ ఫర్ కంట్రీ ఇట్ ఈస్ లైక్ 200 or 400 or వాట్ ఎవర్. ఇన్ దట్ సినారియో హౌ టు గెట్ దిస్ డేటా మెయింటైన్ అని అడిగితే దే విల్ సింప్లీ గివ్ యూ అన్ ఎక్సెల్ షీట్. ఆర్ ఇక్కడ క్రెడిట్ కార్డ్లో బ్యాంక్ వెళ్ళి మీరు క్రెడిట్ కార్డ్ అడిగారు అనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్ ఆ బ్యాంక్ వాళ్ళకి ఒక 50 టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉండొచ్చు. ఓకే, సో అమెజాన్ క్రెడిట్ కార్డ్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా. సో దేర్ కెన్ బి అండ్ డ్రాప్ డౌన్ టు డిస్ప్లే మేబీ 500 టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్. ఈ యూజర్కి ఏది కావాలో సెలెక్ట్ చేస్తాం. అంటే ఒక డ్రాప్ డౌన్ వాల్యూస్ రావాలంటే ఇట్స్ నాట్ లైక్ హార్డ్ కోడెడ్ ఎవ్రీ టైమ్, మనం మాన్యువల్గా ఎంటర్ చేసేవి కాదు. యువర్ బిజినెస్ అనలిస్ట్ దే విల్ స్ట్రైట్ అవే గివ్ అన్ ఎక్సెల్ షీట్. సో ఆ ఎక్సెల్ షీట్ని మనం ఏం చేయాలి, మన రెస్పెక్టివ్ డేటా బేస్లో ఒక కొత్త టేబుల్ జనరేట్ అయ్యేలాగా చేయాలి. యూనో డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. వాట్ ఈస్ అవర్ డేటాబేస్ నేమ్? డోంట్ సే ఇట్ యాజ్ ఒరాకల్. Pega data. డేటా. సో పెగా డేటా ఈజ్ అవర్ ఎంటైర్ డేటాబేస్. మొత్తం మన పెగా రిలేటెడ్ స్ట్రక్చర్ మొత్తానికి ఒకటే డీబీ ఉంటుంది. సో అంటే దీనికి రిలేటెడ్ టేబుల్స్ అయినా, దీనికి రిలేటెడ్ అయినా ఏదైనా ఒకటే డేటాబేస్. సో దీన్ని కొంతమంది ఒరాకిల్తో విజువలైజ్ చేసి చూస్తారు, కొంతమంది మేబీ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ ఆర్ మోంగో డిబి ఆర్ PG-admin4, that is different stuff. So in your existing database, you are expected to create a new table maintaining all the list of countries. అంటే ఇక్కడ మనకు వచ్చి ఒక ఎక్సెల్ షీట్ మెయిల్లో పంపిస్తారు ఆర్ జీరో ఐడికి అటాచ్ చేస్తారు. సో ఎక్సెల్ షీట్లో ఉన్న కంటెంట్ ఇక్కడ మొత్తానికి ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి కదా. అండ్ యు ఆర్ సపోజ్ టు క్రియేట్ వన్ మోర్ టేబుల్ మెయింటైనింగ్ ఆల్ ద టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్. సో ఆ డేటా కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి. So creating a new table and creating a new columns inside that and making maybe 1 or 2 columns primary and getting the data, idantha kind of edo manual ga anpistam. But don't expect like writing any queries here. Meer ekkada physical ga queries raayaru, ekkada tables loki data insert cheyadaniki queries em raayam. So ikkada front end level nunchi oka table ni auto generate ayyalaga konni steps ఉంటాయి. సో ఆ విజార్డ్ ఫాలో అవ్వాలి. అండ్ వాట్ షుడ్ బి ద కాలమ్ నేమ్స్ అనేవి ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లోనే ఉంటాయి. అండ్ అండ్ హౌ టు ఇంపోర్ట్ ద డేటా అనేది మొత్తం ఫ్రంట్ ఎండ్ లోనే ఉంటుంది. సో ఇఫ్ ఐఎమ్ సపోజ్ టు షో దాట్, సరే చూస్తాను, నేను ఓపెన్ చేస్తుందేమో. లెట్ మీ ట్రై లాగింగ్ ఇన్ సమ్ అదర్ అప్లికేషన్. So you can see something like this, right? Or ఇంకా మన ఎగ్జాంపుల్ రిలేటెడ్ గా కంట్రీ చూడండి. Okay, so can you see that table? You can see some tabular structure, right? Rows and columns laga unnaya. I can click on plus and add a new record. Maybe I can click on plus for one more time. If it is like bulk data, I can click on this one and import my Excel sheet. So whatever like discussed so far, అది ఇక్కడేగా చేస్తున్నాం. ఎక్కడైనా మనం డేటాబేస్ ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసాం, ఎక్కడైనా ఒక టేబుల్ జనరేట్ అవ్వడానికి క్వైరీస్ ఏమైనా రాసుకున్నామా? నో, రైట్? సో మేబీ ఇప్పుడు మన బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్న టేబుల్లో మేబీ 4-5 కాలమ్స్ కనిపిస్తున్నాయి, 5 columns. So maybe if I'm supposed to add one more column, I can simply click on plus and add a column there. And automatically our table lo ikkada oka column laga generate avutundi. You can still import other information on top of it.
సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఇచ్చే రిక్వైర్మెంట్ నెంబర్ 1ని చాలా చాలా క్లోజ్గా మీరు అనలైజ్ చేసి అకార్డింగ్ టు దట్ హౌ మెనీ న్యూ టేబుల్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ మేబీ హౌ టు గెట్ దట్ డేటా ఫ్రమ్ టేబుల్ 1 ఆన్ టు మై డ్రాప్ డౌన్ 1, టేబుల్ 2 ఆన్ టు మై డ్రాప్ డౌన్ 2, ఇవన్నీ చేయాలి. సో అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ లుక్స్ సింపుల్ ఫర్ డిజైనింగ్. ఫ్రంట్ ఎండ్ ఏమో ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ అని అనుకుంటారు, but not that simple. You should clearly understand how to take care of UI part. UI part మీరు అనలైజ్ చేస్తున్నప్పుడే ఓకే డేటా డిస్ప్లేయింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి. సో డేటా డిస్ప్లేయింగ్ డ్రాప్ డౌన్లో ఉందా ఆర్ ఆటో కంప్లీట్లో ఉందా, ఆటో కంప్లీట్కి డేటా ఎక్కడి నుంచి వస్తుంది, దాని కొత్త టేబుల్స్ క్రియేట్ చేయాలా లేదా, అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ you are supposed to get the data from third party tables. What do you mean by third party tables? సో మీరు పాలసీ బజార్ విన్నారు కదా. పాలసీ బజార్ ఏంటిది, అదొక కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అప్లికేషన్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేది ఎల్ఐసి వాళ్ళు ఒకరు ఉంటారు, అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉంటారు, ఆర్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్ వీళ్ళు అనమాట. సో ఇప్పుడు మీకు ఎల్ఐసిలో ఒక పాలసీ కావాలంటే డైరెక్ట్గా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక ప్రాసెస్ ఫాలో అవుతారు. సో మేబీ హెచ్డిఎఫ్సి దానికి వెళ్తే ఒకలా జరుగుతుంది అండ్ ఇలా జరుగుతుంది. సో ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నిటినీ మానిటర్ చేస్తూ ఒక కన్సల్టెన్సీ లాగా పాలసీ బజార్ లాగా ఉందనుకోండి. సో ఈ పాలసీ బజార్లో మనం లాగిన్ అయితే మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఏజ్ అండ్ అదర్ థింగ్స్ ఎంటర్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ ఆల్ పాలసీస్ అప్లికబుల్ మీకు ఒకటి వస్తున్నాయా. అంటే యు ఆర్ గెటింగ్ సమ్ డేటా ఫ్రమ్ ఎల్ఐసి, యు ఆర్ గెటింగ్ సమ్ డేటా ఫ్రమ్ అదర్ కంపెనీ, అండ్ యు ఆర్ గెటింగ్ సమ్ డేటా ఫ్రమ్ అదర్ కంపెనీ, అంతే కదా. సపోజ్ ఇప్పుడు నేను ఎల్ఐసికే వెళ్ళాను అనుకోండి, ఇక్కడ పాలసీస్ లిస్ట్ చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్ టేబుల్లో నుంచే నాకు విజువలైజ్ చేసి కనపడేవి. అదే నేను ఇప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్లో లాగిన్ అయ్యాను అనుకోండి వెబ్సైట్లో, సో అవైలబుల్ పాలసీస్ చెక్ చేయటం అంటే వాళ్ళకున్న టేబుల్లో ఉన్న డేటానే మనం ఇక్కడ విజువలైజ్ చేస్తాం. అండ్ మేబీ యాక్సెస్ వాళ్ళ టేబుల్లో ఏ డేటా అయితే ఉంటుందో యూల్ సీ ఇట్ హియర్. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్, పాలసీ బజార్ అనే వాళ్ళు, సో దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ద డేటా ఫ్రమ్ థర్డ్ పార్టీ డేటాబేస్. ఆమె కరెక్ట్. పాలసీ బజార్ ఒక సెపరేట్ అప్లికేషన్, వాళ్ళకి దేర్ ఓన్ డేటాబేస్ ఉంటుంది, అది పెగాతో బిల్డ్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్, విల్ నాట్ బాదర్. సో హియర్ ఇఫ్ యాజ్ ఎ పెగా డెవలపర్, ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డిజైన్ దిస్ స్క్రీన్, I have to get some data maybe from my database and some data from third party database. Some data might be from third party, some data might be from third party. అంటే జస్ట్ ఒక యూఐ స్క్రీన్ చెక్ చేసుకొని యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ విల్ బి ఇట్స్ కాంప్లెక్సిటీ. ఓకే, సో మేబీ డేటా డిస్ప్లేయింగ్ ఎన్ని ఉంటాయి, డేటా క్యాప్చరింగ్ ఎన్ని ఉంటాయి, డేటా క్యాప్చరింగ్లో యూఐ కంట్రోల్స్ అంటే టెక్స్ట్ బాక్సెస్ ఆర్ రేడియో బటన్స్ ఆర్ maybe is it from our own database table or is it from third party database table. If it is from third party database table, how to get its connection. ఫస్ట్ వీళ్ళు మనకి ఒక యూఆర్ఎల్ ఇస్తారు, కనెక్షన్ యూఆర్ఎల్ ఇస్తారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. సో ఇప్పుడు మనం ఎంటైర్ పెగా అప్లికేషన్కి బై డిఫాల్ట్గా పెగా డేటా అనే డేటాబేస్ కనెక్టెడ్ ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఓవర్టీపీ బై డిఫాల్ట్ అనుకోండి. సో నౌ దిస్ ఈస్ టు బి కనెక్టెడ్ ఫర్ థర్డ్ పార్టీ DB1, third party DB2, third party DB3, and then we are supposed to get everything done. అంటే జస్ట్ ఒక స్క్రీన్ మీరు చెక్ చేసుకుని ఐ కంప్లీట్ ఇట్ ఇన్ 10 minutes ఆర్ 20 minutes అంటే సరిపోదు. సపోజ్ ఇప్పుడు టుడే ఇస్ లైక్ January 1st, మన ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అండ్ ఈ రిక్వైర్మెంట్ మేబీ మా బిఏ వాళ్ళు నన్ను చేయమంటున్నారు. ఐ హ్యావ్ టు గివ్ ఎస్టిమేట్స్, రైట్. సో సింపుల్గా ఉంది కదా, ఐ విల్ డూ ఇట్ ఇన్ 2 hours అని కమిట్ అయ్యామనుకోండి. సో నెక్స్ట్ డే వెన్ లైక్ యాక్చువల్ స్ప్రింట్ ఈస్ స్టార్టెడ్, సో రిక్వైర్మెంట్ నెంబర్ 1 మేబీ చంద్ర ఈస్ వర్కింగ్ ఆన్ వాట్ ఈస్ ద స్టేటస్ అని అడుగుతారు. సో ఐ స్టార్టెడ్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 2 hours యాజ్ పర్ లైక్ ఎర్లియర్ ఎస్టిమేట్స్ అన్నట్టు చెప్తాం. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు కాంప్లెక్సిటీ అర్థమయ్యి, సో మేబీ ఇట్ ఈస్ నాట్ లైక్ డన్ ఇన్ 2 hours, ఐ వాంట్ లైక్ 2 weeks టైం అన్నాం అనుకోండి, ఎవరైనా ఎక్స్ట్రా టైం ఇస్తారా? నో. అంటే ఇనీషియల్గా స్ప్రింట్ స్ట్రక్చర్ స్టార్ట్ అయినప్పుడు ఎస్టిమేట్స్ ఏదైతే ఇస్తారో అవి ఫైనలైజ్ చేసేస్తారు. అందుకని చాలా కేర్ఫుల్గా సో మనం దీనిలో డెప్త్ ఎంత ఉంది చూసుకోవాలి. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ లైక్ ఎక్స్ట్రా థింగ్స్ ఫ్రమ్ డేటాబేస్, మేబీ థర్డ్ పార్టీ డేటాబేస్ అండ్ ఈవెన్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అవన్నీ చూసుకున్న తర్వాతే మీరు ఎస్టిమేట్స్ ఇవ్వాలి. ఫైన్. సో నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ డిస్కషన్ ఆర్ ఎర్లియర్ డిస్కషన్. సో ఒక ఆర్గనైజేషన్కి n నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఉంటాయని అర్థమైంది.
And if I'm supposed to develop this credit card application, so as per its mockup, maybe first name is what I'll create. Mockup lo first name undi. Last name, maybe age, maybe like gender, maybe like country, okay, and maybe like mobile number or phone number. Phone number kuda depending upon country maripotadi. So here, if I'm selecting country as India, ఇక్కడ mobile number లో it should start with +91 only, and it should be having only 10-digit mobile number, and the starting number should start with 9 or 8 or 7 or 6 అంతే కదా. It's not like starting with the 2. Okay, and here if it is like USA, it must start with the +1, and there must be brackets and there must be hyphens. అంటే ఈ పర్టికులర్ మొబైల్ నెంబర్ కి లాట్ ఆఫ్ వాలిడేషన్స్ డిపెండింగ్ అపాన్ అనదర్ ప్రాపర్టీ, అనదర్ వాల్యూ చేయాలా లేదా, అండ్ మేబీ ఈమెయిల్ రిలేటెడ్, ఇలా మొత్తం అంతా ఏదో కష్టపడి చేసాం అనుకోండి. సో చేసిన తర్వాత అంటే ఈ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ గా స్క్రీన్ నెంబర్ 1 కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఈ డీటెయిల్స్ చేస్తున్నాం. సో వన్స్ యు ఆర్ డన్ విత్ ఆల్ దీస్ డిజైన్, మేబీ ఒక 2 days or 3 days టైం ఇచ్చి డన్ అనుకోండి. నెక్స్ట్ డే యువర్ మేనేజర్ ఈస్ ఆస్కింగ్ యూ టు డిజైన్ రిజిస్ట్రేషన్ పేజ్ ఫర్ లోన్స్ ఆల్సో. సో క్రెడిట్ కార్డ్ కి ఇనీషియల్ గా రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుందో లోన్స్ అప్లికేషన్ కి కూడా అంతే జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి నాకు ఒక లోన్ కావాలి అని అడిగితే వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకుంటారు. ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ క్రెడిట్ కార్డ్ అండ్ యూ విల్ బి హ్యావింగ్ మై డేటా, ప్లీజ్ యూస్ దట్ అంటే వాళ్ళు యూటిలైజ్ చేయరు. బికాస్ నేను క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు చెన్నైలో ఉండుండొచ్చు, టుడే ఐ మైట్ బీన్ సమ్వేర్ హైదరాబాద్. సో ఇన్ దట్ సినారియో దే వాంట్ ఎవ్రీ టైమ్ లేటెస్ట్ ఇన్ఫో కాబట్టి అగైన్ రిజిస్ట్రేషన్ పేజ్ కావాలి. సో దీన్ని కూడా డిజైన్ చేయమంటారు. దీన్ని డిజైన్ చేయమంటే మళ్ళీ ఫస్ట్ నేమ్ యాజ్ యూజువల్ గా చేస్తారు, లాస్ట్ నేమ్ ఇదంతా సేమ్ రిపీట్ అవుతుంది. అండ్ వన్స్ యు ఆర్ డన్ విత్ దిస్, your manager is asking you to work on accounts application, and which is again similar design, first name, last name, age, mobile number. So after you are done with these 3 screens, అప్పుడు మీరు రిలైజ్ అయింది ఏంటంటే ఇనీషియల్ గా మనం ఏదైతే వర్క్ చేసామో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ రిపీటెడ్ ఫర్ సెకండ్ అప్లికేషన్ ఆల్సో, రైట్. సో సెకండ్ దానిలో మళ్ళీ మీరు మాన్యువల్గా ఏదైతే చేస్తారో యూఆర్ ట్రైంగ్ టు అగైన్ మాన్యువల్ డూ ఇట్ ఫర్ థర్డ్ టైం, రైట్. మేబీ దీనికి ఇంకొక అప్లికేషన్ ఉంటుంటే అక్కడ కూడా సిమిలర్ ఫంక్షనాలిటీ ఆఫ్ కస్టమర్ రిజిస్ట్రేషన్. సో అంటే మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుందా లేదా. సో హియర్ యూ యాజ్ ఏ డెవలపర్ మీరు ఫస్ట్ టైం చేసిన ఎఫర్ట్స్ అనేవి రీయూజ్ అవ్వట్లేదు. రీయూజ్ అవ్వట్లేదంటే ద డిజైన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇస్ నాట్ కరెక్ట్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వట్లా. సో ఆఫ్టర్ యూ జాయినింగ్ ఎనీ కంపెనీ, యూ యాజ్ ఎ డెవలపర్ మీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు డోంట్ లుక్ ఫర్ ద సేక్ ఆఫ్ కంప్లీషన్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డూయింగ్ ఇట్ ఇన్ ద బెస్ట్ ప్రాక్టీస్. సో ఇప్పుడు ఈ డిస్కషన్లో బెస్ట్ ప్రాక్టీస్ ఏమై ఉండాలి. ఇప్పుడు మన ఫస్ట్ స్క్రీన్ ఇక్కడ ఏదైతే డిజైన్ చేస్తున్నామో ఇట్ మస్ట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు బి యూస్డ్ ఫర్ సెకండ్ అప్లికేషన్, మేబీ థర్డ్, మేబీ వాళ్ళ ఫ్యూచర్లో ఇంకో కొత్త అప్లికేషన్ డిజైన్ చేయాలనుకున్నా కూడా ఇట్ మస్ట్ బి రీయూస్డ్ బై దట్ టైమ్, రైట్. సో మరి ఈ డిజైన్ ఎలా అచీవ్ చేయాలి అంటే, ఫాలో అవుతున్నారు ఆన్లైన్ ఎవరివన్? ఎస్ సార్. చంద్ర గారు, హలో, చెప్పండి. ఈ డిస్కషన్ దేని గురించి అండి? అంటే అప్లికేషన్ క్రియేషనా లేకపోతే డేటాబేస్ టేబుల్ క్రియేషనా? కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాం పెగా గురించి, టు వాట్ ఎక్స్టెంట్ యూ యాజ్ ఎ పెగా డెవలపర్ హ్యాస్ టు స్టార్ట్ అనేది. సో yesterday's class work, what we understood, Pega is used for developing internal applications అనుకుంటున్నాం కదా. What Right. type of internal applications, and maybe initial గా what type of requirement you might get, and దానికి రిలేటెడ్ గా టేబుల్స్ ఎలా కోఆర్డినేట్ అవ్వాలి, కైండ్ ఆఫ్ బ్రీఫ్ ఓవర్వ్యూ. ఓకే ఓకే, మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ వస్తాయి ఫ్రమ్ యూఐ పార్ట్, డేటాబేస్ పార్ట్, ఇలా అనమాట. ఓకే. ఇనిషియల్ పార్ట్ మిస్ అయ్యాను, అందుకని చేస్తాను. సో దిస్ ఈస్ అబౌట్ లైక్ సో దిస్ ఈజ్ నాట్ యాక్చువల్ కరికులం, రైట్? జస్ట్ ఓవర్వ్యూ ఇస్తున్నారు అంతే కదా. వాట్ డు యు మీన్ బై యాక్చువల్ కరికులం? పెగా రిలేటెడే కదా. పెగా రిలేటెడే అంటే మామూలుగా మీరు ఒక ప్లాన్ ఉంటుంది కదా, అంటే ఎవ్రీ డే 1 నుంచి. సో వీ నీడ్ టు గో త్రూ. చంద్ర సార్, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ కంటెంట్ సార్, పెగా కోర్స్ కంటెంట్. కంటెంట్ ఏముంది, మీరు మెసేజ్ చేయండి, మీకు పీడిఎఫ్ పంపిస్తాను, ఇది మ్యాటర్ కాదు. సో ఓకే. డే 1 నుంచి మనకి డే 1 ఎప్పుడైతే పెగా స్టార్ట్ అవుతుందో, నిన్న మొన్న స్టార్ట్ అయింది కదా. సో డే 1 నుంచి నెక్స్ట్ 4 months వరకు మనం డిస్కస్ చేసేది ప్యూర్లీ పెగా డిస్కషన్. సో డోంట్ థింక్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఇన్వాలిడ్.
ఓకేనా? సో మేబీ ఈ రోజు క్లాస్ అటెండ్ అవ్వకుండా నెక్స్ట్ క్లాస్ అటెండ్ అయ్యి చూడండి, సంథింగ్ కనెక్షన్ పోయినట్టే ఉంటుంది. సో డే 1 నుంచి మనం ప్యూర్గా డిస్కస్ చేసేది పెగా కాన్సెప్ట్సే. సో ఇనీషియల్గా స్టార్టింగ్ దీన్ని డెమోస్ అని ఎందుకు అంటామంటే మీరు ఒకసారి లుక్ చేస్తారని, అంతేగాని ఇది పెగా రిలేటెడ్ స్టఫ్ కాదు అని కాదు. ఎవ్రీథింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ పెగాని. గాట్ మై పాయింట్? దిస్ ఈస్ ఫర్ యువర్ Yeah, it's about Pega, but like I mean, you are trying to give the overview, right? How it works, like I mean, ఓవరాల్ గా మీరు ఆఫ్టర్ యూ mm, జాయినింగ్ సమ్ కంపెనీ మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ వస్తాయి అని జస్ట్ yeah, అండ్ ఇట్ ఈస్ లైక్ కంటిన్యూడ్ వెళ్ళిపోతుంది. సో మీకు oh కంటిన్యూ no, no, పెగా రిలేటెడ్ డిస్కషన్ వెళ్ళిపోతుంది. డోంట్ వరీ, okay, పాయింట్ కూడా okay. మీరు మిస్ అవ్వకూడదు. అండ్ వాట్ ఎవర్ లైక్ శ్రీనివాస్ ఆస్కింగ్, మీరు మిస్ అయినట్టున్నారు ఫస్ట్ 5-10 minutes. ఇక్కడ కనెక్షన్ పోయినట్టే ఉంది కదా. యా దట్స్ వై అదే రికార్డింగ్ కన్ఫ్యూజ్ ఉంటుంది. అనిపించింది అందుకని. అదే మీకు ఎనీవే రికార్డింగ్ వస్తుంది కదా, సో ఒకసారి రికార్డింగ్ చూడండి, తర్వాత మీకు చాలా పాయింట్ టు పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది. So here, maybe one organization will have n number of internal applications. This is my final statement. You as a developer, if you are designing any single application, so first you should understand to what extent this work will be reused in future. ఇప్పుడు మన స్క్రీన్ 1 డిజైన్ చేస్తున్నాం కదా, సో దట్ ఈస్ లైక్ కామన్. ఇట్ విల్ బి యూస్డ్ ఇన్ టు అప్లికేషన్ 2 ఇన్ ఫ్యూచర్, మేబీ 3, మేబీ 4. అప్పుడు ఏం చేయాలంటే ఈ డిజైన్ మొత్తం మీరు ఇక్కడ చేయకూడదు. సో దేర్ విల్ బి సంథింగ్ కైండ్ ఆఫ్ reusable point, maybe library అనుకోండి. So if I can maintain first name as like here, last name, something like country. So ఈ కంట్రీలోనే డేటాబేస్ నుంచి డేటా మొత్తం ఇక్కడ పుల్ అవుట్ అయ్యేలా చేసాం అనుకోండి, ఆర్ మేబీ జెండర్, ద రెస్పెక్టివ్ థింగ్స్ ఇక్కడ మొత్తం క్రియేట్ చేసుకొని ఇఫ్ ఐ కెన్ యూజ్ ఇట్ ఇన్ టు హియర్, అంతే కదా, రిక్వైర్మెంట్ కంప్లీట్ అయినట్టేనా? And if I can use the same thing into my application number 2 and maybe application number 3, reusability పెరుగుతుందా లేదా? So in this way you are supposed to achieve your requirement. సో ఇలా చేయకుండా ఎర్లియర్గా ఇక్కడ చేస్తాను ఇక్కడ చేస్తాను ఇక్కడ చేస్తాను అంటే అవుట్పుట్లో మనకి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, అవుట్పుట్ కరెక్ట్గానే వస్తుంది. బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వనంటే, బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవ్వకపోతే సో మనకేంటని అనుకోవద్దు. ఓకే, బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవ్వకపోతే ఏమవుతుందంటే, సో ఈ అప్లికేషన్లో సంథింగ్ డిజైన్ చేస్తున్నాం, ఈ అప్లికేషన్లో మళ్ళీ రిపీటెడ్గా డిజైన్ చేస్తున్నాం, ఇక్కడ కూడా మళ్ళీ రిపీటెడ్గా డిజైన్ చేస్తున్నాం. అంటే ఓవరాల్గా ఈ డిజైన్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పైలప్ అవుతుందా లేదా, అంటే ఎంటైర్గా దీని మీద ఉన్న సర్వర్ మీద లోడ్ పడుతుందా లేదా? సో సర్వర్ మీద లోడ్ పడితే కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుందా? సో ఇప్పుడు ఇదంతా యాజ్ అండ్ డెవలపర్స్ మనం ఇష్టం వచ్చినట్టు చేసేసాం అనుకోండి. సో డెవలప్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు. టెస్టింగ్ టీం వాళ్ళ డ్యూటీ ఏంటి? అవుట్పుట్ కరెక్ట్గా ఉందా లేదా, అంతే. వాళ్ళు మనం ఎలా డిజైన్ చేసాం, బెస్ట్ ప్రాక్టీసా కాదనేది వాళ్ళకి అవసరం లేదు. సో ఒక రెస్పెక్ట్ అవుట్పుట్ స్క్రీన్లో వాళ్ళకి ఇచ్చిన స్క్రీన్ షాట్ రిలేటెడ్గా కరెక్ట్గా అచీవ్ చేశారు లేదా అక్కడి వరకే. సో అంటే ఇప్పుడు మన ఇష్టం వచ్చిన డెవలప్మెంట్ చేస్తున్నాము, టెస్టింగ్ టీం వాళ్ళు ఐడెంటిఫై చేయట్లేదు, ఆ తర్వాత యూఏటీ ఫేజ్లో వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు, తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, రియల్ బ్యాంక్ వాళ్ళు యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోండి. సో ఇప్పుడు ఇది ఒక బ్యాంక్. సో బ్యాంక్లో డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మనమే చేసాము, ఈ లోన్స్ అప్లికేషన్ కూడా మనమే డెవలప్మెంట్ చేసాం విత్ అగైన్ కైండ్ ఆఫ్ రిపీటెడ్ వర్క్. ఇక్కడ కూడా మనమే డెవలప్మెంట్ చేసాం. సో ఇక్కడ ఒక కస్టమర్ని రిజిస్టర్ చేస్తున్నప్పుడు ఈ అప్లికేషన్ మీద లోడ్ ఎక్కువైపోతుంది, అండ్ ఇక్కడ కూడా లోడ్ ఎక్కువైపోతుంది. అంటే ఒక కస్టమర్ని సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేయాలంటే మేబీ ఒక 20 minutes టైం పట్టింది అనుకోండి. ఇక్కడున్న బ్యాంక్ మేనేజర్ ఏమనుకుంటారు, దిస్ అప్లికేషన్ ఈస్ రన్నింగ్ వెరీ స్లో, ఐ థింక్ పెగా ఈజ్ లైక్ స్లో, పెగాతో ఎందుకు ఇంకా మనం, సో లెట్ స్టాప్ ద లైసెన్స్ అన్నట్టు అనుకుంటారు. అంటే ఇప్పుడు మనం ఏదే టీసీఎస్ నుంచి సో అండ్ సో సిటీ క్లయింట్కి డెవలప్మెంట్ చేస్తాం, మనకు 2 years 3 yearsలో కాంట్రాక్ట్ అయిపోతుంది, ఇంకా మనకి వాళ్ళకి సంబంధం ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఈ సిటీ వాళ్ళకి ఈ పెగా వాళ్ళకి సంబంధం ఉంటుంది కదా. గెటింగ్ మై పాయింట్? సో హియర్ దిస్ క్లయింట్ వాట్ విల్ దే విల్ డిసైడ్, సో దిస్ పెగా ఈస్ నాట్ దట్ సజెస్టెడ్ బికాస్ ఆఫ్ స్లోనెస్. పర్ డే మేము 100 customers-ని రిజిస్టర్ చేసేవాళ్ళం విత్ దిస్ అప్లికేషన్, ఇట్ ఈస్ లైక్ మేబీ 30% or 20%. నౌ పెగా ఇస్ లైక్ స్లో అని అంటే దే విల్ ట్రై టు డ్రాప్ దిస్ లైసెన్స్ క్యాన్సిలేషన్, రైట్? సో అప్పుడు మరి పెగా వాళ్ళకి కదా లాస్. సో అంటే ఇప్పుడు పెగా వాళ్ళు డే 1 నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్లో ఏదో మానిటర్ చేస్తూ ఉండాలి. సో వాట్ విల్ హ్యాపెన్ అంటే we as a developer should develop everything in the best practice. బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అవ్వకపోతే సో పెగా సిస్టమ్స్ నుంచి మనకి ఎస్కలేషన్స్ వస్తాయి. అర్థమవుతుందా? పెగా సిస్టమ్స్ టీం నుంచి మనకి ఎస్కలేషన్స్ వస్తాయి. సో ఎలా వస్తాయి ఎస్కలేషన్స్? వాళ్ళకి ఏం తెలుస్తాయి? సో ఈరోజు మనకి ఏదో వర్క్ ఇచ్చారు,
మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అది బెస్ట్ ప్రాక్టీసా కాదనేది వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఈజ్ ఇట్ దట్ సింపుల్ టు ఐడెంటిఫై ఎవ్రీథింగ్ మాన్యువల్లీ? నో, రైట్? సో దేర్ విల్ బి సంథింగ్ లైక్ ఎన్ స్కోర్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఐ టాక్ అబౌట్ దట్. సో ఇప్పుడు అల్టిమేట్గా ఏం చేస్తున్నామంటే, you as a developer has to develop best practices every time. So for that, ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అది రీయూజబుల్ అయితే కనుక సమ్వేర్ కామన్ పాయింట్లు ఇంట్రడ్యూస్ చేసుకుని రీయూజ్ చేయాలని అనుకుంటున్నామా? సో దట్ కామన్ పాయింట్ని టెక్నికల్గా మనం ఏమంటామంటే ఫ్రేమ్వర్క్ అంటాం. గెటింగ్ మై పాయింట్? ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ అంటే మెయింటైనింగ్ ఆల్ ద రీయూజబుల్ కాంపోనెంట్స్. And ఈ framework కి కింద I can have one credit card application, something like loans application, something like accounts application. So every time we as a developer will be given access for last internal applications. So దీనిలోకి లాగిన్ అయి డెవలప్మెంట్ చేయండి అని అంటారు, నో డౌట్. సో ఈ ప్రాసెస్లో ఏవైతే రీయూజబుల్ అనిపిస్తాయో యూ హ్యావ్ టు క్రియేట్ సమ్వేర్ ఎట్ ద టాప్ అండ్ గెట్ ఇట్ యూస్డ్ ఇన్ టు దిస్ చైల్డ్ 1, మేబీ యూస్డ్ ఇంటూ చైల్డ్ 2, మేబీ యూస్డ్ ఇంటూ చైల్డ్ 3. ఇలా చేస్తే ఎవ్రీ అప్లికేషన్ మీద లోడ్ అనేది డైవర్సిఫై అయినట్టు అండ్ అంత పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రావు. అంతే కదా, ఎక్స్పెక్టెడే కదా. సో ఇప్పుడు ఇలా కరెక్ట్గా చేస్తే ప్రాబ్లం ఏమి లేదు. ఎర్లియర్ లాగా చేస్తే కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది. సో ఇప్పుడు కరెక్ట్గా చేశారా లేదా అనేది ఎలా ఐడెంటిఫై అవుతుంది? ఎలా ఐడెంటిఫై అవుతుంది? సపోజ్ నేను మీ మేనేజర్ అనుకోండి, ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ పర్సన్కి ఏదో ఒక టాస్క్ ఇస్తాం, వాడు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేస్తాడు. కంప్లీట్ చేసిన తర్వాత మేబీ ఆన్ హిస్ డెవలప్మెంట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంటే ఐ ఆస్క్ హిమ్ టు డిప్లాయ్, అయిపోతుంది, ప్రాసెస్ అయిపోతుంది. ఇఫ్ నాట్ ఐ హ్యావ్ టు చెక్ ఫర్ హిస్ కోడ్ రివ్యూ జరుగుతుంది. సో మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, మీరు ఎలా చేశారు, మేబీ అక్కడ ఎందుకు క్రియేట్ చేశారు, ఇక్కడ క్రియేట్ చేయాలి కదా అన్నట్టు రెక్టిఫికేషన్స్ జరుగుతాయి. సో అలా సెకండ్ డే కూడా మొత్తం మానిటర్ అవుతుంది, థర్డ్ డే మానిటర్ అవుతుంది. ఇలా డే టు డే, పర్సన్ టు పర్సన్, రిక్వైర్మెంట్ టు రిక్వైర్మెంట్ మానిటర్ చేస్తే కరెక్ట్ స్టాండర్డ్స్ వెళ్తాయి. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఎవ్రీ టైమ్ టు చెక్ ఫర్ దట్ మైక్రో మానిటరింగ్? అంత సింపులా? కన్సిడర్ మేనేజర్ ఒక 1 వీక్ లీవ్లో ఉన్నారనుకోండి, మీకు ఇచ్చే టాస్క్స్ మీరు రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. 1 వీక్ తర్వాత మీ మేనేజర్ వచ్చి, సో 10 days బ్యాక్ మీకు ఇచ్చిన టాస్క్ 1 ఏంటి, ఎలా చేశారు, టాస్క్ 2 ఏంటి, ఇలా పాయింట్అవుట్ చేయగలుగుతారా? నో, నో, ఇట్స్ నాట్ దట్ సింపుల్. సో అంటే మానిటరింగ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. మరి మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారా లేదా ఎలా తెలుస్తుంది? అండ్ ఇక్కడున్న పెగా సిస్టమ్స్ టీమ్ వాళ్ళు మాత్రం దీన్ని ఎలా మానిటర్ చేస్తూ ఉంటారు? సో వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్, ఇఫ్ ఎనీ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ ఆన్ పెగా, ఇవన్నీ పెగా మీద రన్ అయ్యాయి, నో డౌట్. If any application is running on Pega, so there will be like one powerful algorithm running in the background. Java level లో ఒక algorithm రన్ అవుతుంది. సో algorithm ఏంటంటే it will be cross checking whether it is having best practices designed or not. సో ఇప్పుడు మనం చేసేది బెస్ట్ ప్రాక్టీసా కాదా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో algorithm రన్ అవుతుంది. And it will be giving us one score which must be 100% every time. ఒక స్కోర్ ఇస్తుంది, ఒక పర్సంటేజ్ ఇస్తుంది. సో ఫర్ దిస్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ పర్సంటేజ్ ఇస్ లైక్ 95. అంటే ఏంటి, సమ్వేర్ ఎక్కడో బెస్ట్ ప్రాక్టీసెస్ డీవియేట్ అయినట్టే కదా. సో డీవియేట్ అయితే ఇక్కడున్న మేనేజర్ స్ట్రైట్ అవే స్కోర్ లుక్ చేసుకొని, సో వై ఇట్ ఈస్ లైక్ రెడ్యూస్డ్, అండ్ యూ విల్ బి గెటింగ్ లైక్ వార్నింగ్స్ ఆల్సో, బికాస్ ఆఫ్ దిస్ స్కోర్ రెడ్యూస్ అయింది, బికాస్ ఆఫ్ దిస్ గాడ్ రైల్ వార్నింగ్స్ అంటాం. సో ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వకపోతే, సో ఒక క్రియేట్ అయ్యే ఒక వార్నింగ్ ఆపరేటర్ అంటే డెవలపర్ నేమ్తో కనిపిస్తుంది. సో ఐ కెన్ కాల్ దట్ డెవలపర్ అండ్ ఆస్క్, వాట్ ఈస్ దిస్ వార్నింగ్ ఆల్ అబౌట్? మీకు ఇచ్చిన యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏంటి, సో వాట్ యూ హ్యావ్ డన్, వై యూ హ్యావ్ డన్ ఇన్ దట్ వే, ఇలా రెక్టిఫికేషన్ చేసుకుంటూ వెళ్తాం. సో మేక్ ష్యూర్ ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ 100%, దెన్ దిస్ ఈస్ లైక్ పర్ఫెక్ట్ ఎవ్రీ అప్లికేషన్కి. సో ఈచ్ అప్లికేషన్ లెవెల్లో సెపరేట్ స్కోర్ ఉంటుంది. ఇక్కడ పెగా సిస్టమ్స్ నుంచి ఒక పర్సన్ ఎప్పుడు కంటిన్యూస్గా క్లయింట్తోనే ఉంటాడు. సో ఇప్పుడు ఈ క్లయింట్కి పెగా రిలేటెడ్ ఏ డౌట్ వచ్చినా, అండ్ ఇక్కడ వీ యాజ్ ఏ పెగా డెవలపర్ మనం ఏమైనా డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా, ఇక్కడ టెస్టింగ్ టీం వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా, వన్ డెడికేటెడ్ సపోర్ట్ పర్సన్ విల్ బి కంటిన్యూస్లీ అవైలబుల్. అండ్ అతని డ్యూటీ ఏంటంటే టు గెట్ ఎవ్రీ అప్లికేషన్ ఇంక్లూడెడ్ విత్ 100% స్కోర్. అండ్ టెక్నికల్గా ఆ స్కోర్ని మనం కాంప్లియన్స్ స్కోర్ అంటాం.
What is it? Compliance score, which must be 100% every time. If not, we have to provide proper justification and get it rectified. సో ఇలా బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతాం. సో ఇప్పుడు పెగా వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, ఫర్ ఎనీ అప్లికేషన్ ఇఫ్ స్కోర్ ఇస్ 100%, సో ఇట్స్ స్పీడ్ విల్ బి 12 times faster దాన్ సచ్ అప్లికేషన్ డెవలప్డ్ ఇన్ ట్రెడిషనల్ మోడ్. ఇప్పుడు అదే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ మనం రెగ్యులర్గా అంటే హెచ్టిఎంఎల్ కోడింగ్ పైథాన్ ఇవన్నీ యూస్ చేస్తే ఆ అప్లికేషన్ ఎంత బెస్ట్ ప్రాక్టీసెస్ అయినా ఫాలో అవ్వండి. ఇప్పుడు మన పెగాతో బిల్డ్ చేస్తున్నాం, ఇక్కడ కూడా ఎంత బెస్ట్ ప్రాక్టీస్ అయినా ఫాలో అవ్వండి 100% వచ్చేలాగా. సో ఇన్ దట్ సినారియో అవర్ పెగా అప్లికేషన్ విల్ బి 12 times faster దాన్ దేర్ అప్లికేషన్. సో ఈ ఫాస్ట్నెస్ అంతా మనకి ఎప్పుడు కనిపిస్తుంది? ఈ అప్లికేషన్ కనుక థర్డ్ పార్టీ డేటాబేసెస్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు. సో ఇప్పుడు యూఐ లోడ్ అవ్వాలంటే సో మన డేటాబేస్ టేబుల్ నుంచి సర్టెన్ డేటా పుల్ అవుట్ అవ్వాలి, అండ్ థర్డ్ పార్టీ ఆర్బీఐ నుంచి సర్టెన్ సిబిల్ స్కోర్ అనేది పుల్ అవుట్ అవ్వాలి. థర్డ్ పార్టీ డేటాబేస్ నుంచి, అంటే ఇది పాలసీ బజార్ అయితే థర్డ్ పార్టీ డేటాబేస్ నుంచి డేటా పుల్ అవుట్ అవ్వాలి. ఆ కాంటెక్స్ట్ లో యూల్ సీ స్పీడ్ డిఫరెన్స్ which will be 12 times faster than any traditional application. That is what their open statement, Pega చెప్పే statement. So ఇప్పుడు final గా we're understanding something about like introduction of framework and something about like these internal applications. Clear so far? Clear, right, everyone? Online, everyone clear? Yeah. Okay. So finally, framework is something where we will be maintaining all the reusable components. Okay. So ఇప్పుడు మీరు జాయిన్ అయ్యే కంపెనీలో ఒక cities or organization, and this is something about like framework, and this is about like credit card application, maybe loans application, maybe accounts application. Okay, now accounts application. సో ఇప్పుడు కన్సిడర్ రియల్ యూజర్స్ తీసుకోండి. రియల్ యూజర్స్ అంటే బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్లో వర్క్ చేసే మేనేజర్స్. సో వాళ్ళు ఏమంటారు? సో దీనికి ఒక మెయిన్ వెబ్సైట్ ఉందని అంటారు. సో దీన్ని మొత్తం వాళ్ళు ఇంట్రానెట్ అప్లికేషన్స్ అంటారు. బట్ మనం పెగా డెవలపర్స్గా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, సో ఈ 3 things వాట్ ఎవర్ ఇంటర్నల్గా ఉండేదాన్ని మనం ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అంటాం. ఓకే, పెగా టెక్నికల్ వర్డ్ ఇది. Okay, we are having one credit card implementation. So loans implementation, accounts implementation, ఇవి మొత్తాన్ని ఇంప్లిమెంటేషన్స్ అంటాం. నిన్నటి వరకు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? సో ఇంటర్నల్ అప్లికేషన్స్ అంటాం కదా, ఇప్పుడు టెక్నికల్గా ఇంప్లిమెంటేషన్. సో దీన్ని ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అంటాం. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అంటాం. అండ్ క్లయింట్ మోటో ఎప్పుడైనా టు గెట్ దిస్ ఇంప్లిమెంటేషన్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్, అంతే కదా. క్లయింట్ ఏమంటాడు? నా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ప్రాపర్గా కావాలి, లోన్స్ అప్లికేషన్ ప్రాపర్గా కావాలి, ఇలా అంటారు అంతే. వాళ్ళకి పెగా అంటే ఏంటో తెలియదు, ఫ్రేమ్వర్క్ ఏంటంటే తెలియకపోవచ్చు. సో వీ యాజ్ అన్ డెవలప్మెంట్ టీమ్ హియర్, వీ యాజ్ లైక్ అన్ బిజినెస్ అనలిస్ట్ టీమ్తో కోఆర్డినేట్ అయ్యి వీఆర్ సపోజ్ టు క్రియేట్ ఫ్రేమ్వర్క్స్ ఆల్సో. అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో రెస్పెక్ట్ టు రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, స్క్రీన్ నెంబర్ 1 అనుకోండి. సో దిస్ ఈజ్ సిమిలర్ టు స్క్రీన్ నెంబర్ 1 హియర్, దిస్ ఈజ్ సిమిలర్ టు స్క్రీన్ నెంబర్ 1 హియర్. అంటే ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ కామన్ రిక్వైర్మెంట్స్ బిట్వీన్ ఆల్ ద 3, సెపరేట్గా చేయించకుండా లెట్స్ మెయింటైన్ సంథింగ్ రీయూజబుల్ పాయింట్, దట్ ఈస్ ఫ్రేమ్వర్క్ ఎట్ ద టాప్ లెవెల్. సో ద డెవలపర్స్ అంతా ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు, అండ్ దే కెన్ గెట్ ఇట్ యూస్డ్ మేబీ టుడే ఆర్ టుమారో ఇన్ టు బిలో ఇంప్లిమెంటేషన్స్. దిస్ ఈస్ వాట్ లైక్ టెక్నికల్ స్టేట్మెంట్ యూ హవ్ టు నో. Okay, so this is like framework application. So if I ask you what is framework, ఏం చెప్తారు? It's kind of maintaining all the reusable components. And if I ask you what is implementation, so you have to say it as maintaining its own specific components. What do you mean by its own? Suppose ఇదంతా వదిలేసి మీకు ఒక నార్మల్ రిక్వైర్మెంట్ ఇచ్చామనుకోండి. ఇది framework. Framework is something which is maintaining all the reusable components. Implementation is something which is maintaining its own specific components. ఓకే, ఒకసారి ఈ స్టేట్మెంట్కి జస్టిఫికేషన్ చూడండి. సో టుడే నేను ఒక డెవలపర్గా జాయిన్ అయినప్పుడు మా మేనేజర్ మాకు ఇచ్చే టాస్క్ ఏంటి? క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్క్రీన్ నెంబర్ 1 డిజైన్ చేయమన్నారు అంతే. సో అక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ కావాలి.
సో ఫస్ట్ నేమ్ వాట్ ఎవర్ ఐఎమ్ క్రియేటింగ్ నౌ అది నేను ఇక్కడే క్రియేట్ చేసేస్తాను అనుకోండి. సో ఫ్యూచర్ అది ఇక్కడ కావాలంటే రీయూస్ అవ్వదు. ఫస్ట్ నేమ్ లుక్స్ రీయూజబుల్, రైట్? సో వేర్ ఐ హ్యావ్ టు క్రియేట్? నో డౌట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్ ఇన్ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడే దాని ఒక టెక్స్ట్ బాక్స్ లాగా ట్రీట్ చేసి ఇక్కడే దానికి రెస్పెక్టివ్ వ్యాలిడేషన్స్ అప్లై చేసేస్తాం అనుకోండి. అంటే మినిమం 4 క్యారెక్టర్స్, మాక్సిమం 10 క్యారెక్టర్స్, నో నెంబర్స్, నో స్పెషల్ సింబల్స్, అండ్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఓన్లీ అప్పర్ కేస్. ఓకేనా? అప్పర్ కేస్. ఇలా ఒక ఫస్ట్ నేమ్ అండ్ రెస్పెక్ట్ టు యూఐ రిలేటెడ్ ఫీల్డ్ టైప్ ఏమి ఉండాలి అండ్ వ్యాలిడేషన్స్ ఎలా ఉండాలి. అండ్ లాస్ట్ నేమ్ రిలేటెడ్గా మొత్తం డిజైన్ చేసాం, ఏజ్ ఇక్కడ డిజైన్ చేస్తాం, మొబైల్ ఇక్కడ డిజైన్ చేస్తే సో యూ కెన్ హ్యాపీలీ యూజ్ ఇట్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్. అండ్ ఈ పర్టికులర్ స్క్రీన్లో ఐ ఈవెన్ వాంటెడ్ టు కలెక్ట్ సంథింగ్ లైక్ క్రెడిట్ కార్డ్ టైప్. క్రెడిట్ కార్డ్ టైప్. సో ఇప్పుడు మనం బ్యాంక్లో ప్రొవైడ్ చేసేది క్రెడిట్ కార్డ్స్ 50 టైప్స్ ఉన్నాయి. సో ఆ క్రెడిట్ కార్డ్ టైప్ని మనం ఇక్కడ క్రియేట్ చేయాలా, ఇక్కడ క్రియేట్ చేయాలా చెప్పండి. సో క్రెడిట్ కార్డ్ టైప్ అనేది, సో విల్ దిస్ బి అప్లికబుల్ ఇన్ అదర్ అప్లికేషన్స్? Tell me, No. online people. Yeah, definitely it can be used in anywhere, right? And అన్ని No, no, చోట్ల no, no. ఉపయోగపడుతుంది. No. So this is about credit card application, loans, accounts. The first name, last name, no doubt every application లో కావాల్సిందే. And if it is like credit card type అనేది loans application వాళ్ళకి ఎందుకు? No, Not ఓన్లీ required, క్రెడిట్ right? కార్డ్ అప్లికేషన్ కే ఉపయోగపడుతుంది. ఓన్లీ క్రెడిట్ కార్డ్. సో అంటే Yeah. మనకి యూఐ స్క్రీన్ మాకప్ ఇచ్చినప్పుడు దే విల్ బి గివింగ్ ఆల్ ద రెస్పెక్టివ్ థింగ్స్. అందులో వాట్ ఆర్ రీయూజబుల్, వాట్ ఆర్ నాట్ రీయూజబుల్ అనేది మనమే డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ క్రెడిట్ కార్డ్ టైప్ అనేది ఇట్ ఈస్ స్పెసిఫిక్ ఫర్ దిస్ అప్లికేషన్ ఓన్లీ కాబట్టి ఇక్కడే క్రియేట్ చేసుకుని ఒక డ్రాప్ డౌన్ లాగా ట్రీట్ చేసి అండ్ బ్యాక్గ్రౌండ్ ఒక టేబుల్ డేటా మెయింటైన్ చేసి ఇక్కడికి పుల్ అవుట్ అయ్యేలా చేస్తే దట్ ఈస్ ఇనఫ్. అంటే ఇక్కడ ఒక స్క్రీన్ డిజైన్ చేస్తున్నప్పుడు ఐ కెన్ గెట్ ఫ్యూ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇట్స్ అబోవ్ పేరెంట్ అండ్ ఫ్యూ ఎలిమెంట్స్ ఫ్రమ్ హియర్ యాజ్ ఏ హోల్ ఒక స్క్రీన్ డిజైన్ అయిపోయినట్టేగా. సో అది మనం ఇలా చేస్తామా ఆర్ ఎల్స్ కంప్లీట్ ఇక్కడే మెయింటైన్ చేసి తెచ్చుకుంటామా, కంప్లీట్ ఇక్కడ మెయింటైన్ చేస్తామా అనేది అవుట్పుట్ ఎలాంటి డిఫరెన్స్ ఉండకపోవచ్చు. బట్ బెస్ట్ చంద్ర గారు ముందు అది డిజైన్ చేసే ముందు మనకి ఫ్రేమ్ వర్క్ లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవాలి కదా. ఫ్రేమ్ వర్క్ ఎవరు డిజైన్ చేస్తారు జనరల్ గా? ఫ్రేమ్వర్క్ LSA నా? అప్లికేషన్స్ అనేవి, సో ఆల్ దీస్ అప్లికేషన్స్ క్రియేట్ చేసేవి బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే. ఓకేనా? సో బిజినెస్ అనలిస్ట్. బిజినెస్. సో డే 1 ఏం జరుగుతుందంటే, సో సిటీ అనేవాళ్ళు ఒక నార్మల్ క్లయింట్. ఓకేనా? వాళ్ళ థాట్ ఏంటి? సో దే వాంటెడ్ టు గెట్ టోటల్ 6 అప్లికేషన్స్ క్రియేటెడ్. మేబీ క్రెడిట్ కార్డ్ ఒకటి, లోన్స్ ఒకటి, అకౌంట్స్ ఒకటి, తర్వాత ఇన్సూరెన్స్ లో ఒక 3 or 4 ఇలా అన్నట్టు. సో ఇక్కడ ఈ క్లయింట్ చెప్పేది ఏంటంటే ఐ వాంట్ 6 అప్లికేషన్స్ అనేది. ఇక్కడ ఉన్న బిజినెస్ అనలిస్ట్ ఉంటారు కదా, ఇట్స్ బిజినెస్ అనలిస్ట్ రెస్పాన్సిబిలిటీ టు గెట్ ఆల్ దీస్ 6 అప్లికేషన్స్ క్రియేటెడ్ అండ్ తర్వాత దీస్ 3 ఆర్ ఆఫ్ 1 రిలేటెడ్. సో దీస్ 3 ఆర్ ఆఫ్ సంథింగ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్. అండ్ ఇక్కడ రీయూజబుల్ థింగ్స్ అనేవి ఒక ఫ్రేమ్వర్క్ లో మెయింటైన్ చేద్దాం, ఇక్కడ రీయూజబుల్ థింగ్స్ ఇంకో ఫ్రేమ్వర్క్ లో మెయింటైన్ చేద్దాం. అండ్ ఈ ఫ్రేమ్వర్క్స్ ని ఈ ఇంప్లిమెంటేషన్స్ కనెక్ట్ చేయటం ఇదంతా బిఏ వాళ్ళ ప్లాన్, ఆర్కిటెక్ట్ ప్లాన్ ఉండాలి. సో ఇన్ దిస్ సినారియో నో డౌట్ ఎల్ఎస్ఎస్ హెల్ప్ తీసుకుంటారు. ఎల్ఎస్ఏ వాళ్ళు ఫుల్గా ఇన్వాల్వ్ అవ్వరు, ఈ స్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసేది బిఏ వాళ్ళే. సో బిఏ వాళ్ళు మొత్తం ఇక్కడ అప్లికేషన్స్ క్రియేషన్స్, తర్వాత కేస్ టైప్ రిలేటెడ్, డేటా టైప్స్ రిలేటెడ్ జనరేషన్స్ చేసిన తర్వాత అప్పుడు ఎల్ఎస్ఏ రిలేటెడ్గా వచ్చి ఇంకే లెవెల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో లిజనర్స్ ఆర్కిటెక్చర్స్ ఆర్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా డేటాబేస్ కాన్ఫిగరేషన్స్ ఇది ఎల్ఎస్ఏ వాళ్ళు చేస్తారు. ఆఫ్టర్ దట్ అప్పుడు మనం డెవలప్మెంట్లోకి వస్తాం. గాట్ మై పాయింట్? ఒక సీక్వెన్స్లోకి వెళ్తుంది. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన 1 or 2 months వరకు డెవలప్మెంట్ చేయడానికి కూడా ఏమి ఉండదు. బ్యాక్గ్రౌండ్లో గ్రౌండ్ వర్క్ చాలా జరుగుతూ ఉండాలి. గాట్ ఇట్ రైట్? యా లెట్ us సే లైక్ అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ లో మీరు జాయిన్ అయ్యారు. యూ నీడ్ టు వర్క్ ఆన్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఎస్. అప్పుడు ఈ ఫ్రేమ్ వర్క్స్ ఇవన్నీ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి అసలు ఏం అవేర్నెస్ లేదు, ఆ డిస్కషన్ లో మనం వెళ్ళలేదు, సో మనకు తెలియదు. అప్పుడు స్టిల్ వీ నీడ్ టు ఫిగర్ అవుట్ లైక్ ఐ మీన్ వాట్ ఆర్ ది డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ అవైలబుల్, అట్లా అన్ని చూసుకొని దానిలో మనకేం కావాలి అనేది. ఓకే, కన్సిడర్ దిస్ ఇస్ లైక్ బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్ అనుకోండి. సో బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఫ్రేమ్ వర్క్స్ చేసేసారు, అప్లికేషన్స్ కూడా చేశారు. నేను డెవలపర్ 1 గా జాయిన్ అయ్యాను, మీరు ఇంకా లేరు. నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత సో నాకు ఒక స్క్రీన్ రిక్వైర్మెంట్ ఇచ్చారు. సో అందులో ఐ ఫీల్ సో అండ్ సో పార్ట్ యాజ్ రీయూజబుల్, సో అండ్ సో యాజ్ లైక్ నాట్. ఇన్ దట్ సినారియో నేను కనెక్ట్ అయిన అప్లికేషన్కి అసలు ఫ్రేమ్ వర్క్ ఉందా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ దట్ టు ఇట్ నీడ్ నాట్ బి 1 ఆల్సో.
సో ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ ఎక్కువైతే ఇట్ కెన్ బి కనెక్టెడ్ విత్ 2 frameworks, 3 frameworks, n number also, sometimes 0, sometimes n. So first of all, I should be in a position to check whether this is having framework or not. సో దానికి మీరు మీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఒకసారి నాకు స్ట్రక్చర్ కావాలి, ఫ్రేమ్వర్క్స్ ఎన్ని ఉన్నాయి చూడాలంటే, కాంట్ యూ చెక్ ఇట్ ఆన్ యువర్ ఓన్, ఆర్ యూ రియల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నాట్ అని అడుగుతారు. అంటే బేసిక్ ఫండమెంటల్ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఒక అప్లికేషన్ మనకి యాక్సెస్ వచ్చిన తర్వాత అసలు దానికి అబోవ్ పేరెంట్స్ ఏమున్నాయో అనేది చెక్ చేసుకోవడం బేసిక్ థింగ్. అది ఎలాగో మనకు అర్థమైపోతుంది. సో ఇఫ్ ఐ ఐడెంటిఫైడ్ దట్ దేర్ ఈస్ ఓన్లీ వన్ ఫ్రేమ్వర్క్, నౌ వాట్ ఐ హ్యావ్ టు డూ, రీయూజబుల్ థింగ్స్ అని ఇక్కడ క్రియేట్ చేస్తాం, మేబీ నాన్ రీయూజబుల్ థింగ్స్ ఇక్కడ చేసుకుని ఒక స్క్రీన్ అయితే డెవలప్మెంట్ చేసేసాను కదా. ఓకే, సో మేబీ మై టాస్క్ ఈస్ కంప్లీట్. ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు, మీకు కూడా ఏదో ఒక స్క్రీన్ ఇచ్చారు, అంటే మీకు నాకు సంబంధమే లేదు. ఓకే, మీరు వేరే కంపెనీ, నేను వేరే కంపెనీ అనుకోండి. సో ఇక్కడ మిమ్మల్ని ఇది డిజైన్ చేయమంటున్నారు. అందరికీ క్లయింట్ ఒకటే, బిఏ వాళ్ళు ఒకటే. సో హియర్ యు ఆర్ సపోజ్ టు డిజైన్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ అదర్ థింగ్స్. అండ్ ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ బాగా రీయూజబుల్ కాబట్టి మీరు ఏం చేయాలి, ఫ్రేమ్వర్క్లో చూడాలి. ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేయమని కాదు అక్కడ దాని మీనింగ్. ఫస్ట్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు చెక్ హౌ మెనీ ఫ్రేమ్వర్క్స్ ఆర్ కనెక్టెడ్ టు యువర్ అప్లికేషన్, మేబీ 1 or 0 or n. సో ఇన్ దట్ సినారియో మీరు ఏం చెక్ చేయాలి, సో అబోవ్ ఫ్రేమ్వర్క్స్ లెవెల్లో ఎక్కడైనా మీకు కావాల్సిన రెస్పెక్టివ్ థింగ్ క్రియేటెడ్ గా ఉందా లేదా. ఫస్ట్ నేమ్ ఈస్ వాట్ యువర్ లుకింగ్ ఫర్, రైట్? సో యూ హ్యావ్ టు క్రాస్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ ఆర్ నాట్. చాలా మంది చేసేసి ఉంటారు కదా బై దట్ టైం. సో ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అవైలబుల్, బ్లైండ్లీ యూ ఆర్ సపోజ్ టు రీయూజ్ ఇట్. యూ హ్యావ్ టు క్రాస్ చెక్ ఫర్ లాస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్ కూడా ఆల్రెడీ అవైలబుల్ గా ఉందా లేదా, అండ్ ఇఫ్ సో యూ హ్యావ్ టు రీయూజ్ ఇట్. అండ్ అప్పుడు రీయూజ్ చేసే ప్రాసెస్ లో యూ హ్యావ్ టు చెక్ ఫర్ ఇట్స్ ఎక్స్ట్రా థింగ్స్ ఆల్సో. మేబీ నా రిక్వైర్మెంట్లో ఫస్ట్ నేమ్ అన్న దానికి మినిమం 4 characters, మాక్సిమం 20 వాలిడేషన్స్ ఏవో కూడా అప్లై చేసేసాను. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్కి కూడా మీ రిక్వైర్మెంట్ సేమ్ టైప్ ఆఫ్ వాలిడేషన్స్ అయితే యూ కెన్ బ్లైండ్లీ యూస్. ఇఫ్ నాట్, మేబీ వాలిడేషన్స్ అనేవి డిఫరెంట్ అనుకోండి. ఐ వాంటెడ్ టు యూస్ ఫస్ట్ నేమ్, బట్ ఇక్కడ మినిమం 5 characters ఉండొచ్చు, ఇక్కడ 4 అనే రిస్ట్రిక్ట్ చేసాం. అప్పుడు ఏం చేస్తారు, యు ఆర్ సపోజ్ టు గెట్ దిస్ వాలిడేషన్ పార్ట్ సర్కమ్స్టాన్స్, అది ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. So final ga, you should understand how many are like available there, and then how many can be reused blindly, or how many things can be modified on top of it, can be reused, and non-reusable things ikkada create cheyadam, ivanni slow ga manaku teliyali. Got my point, right, Venkat? Yes. Okay, fine. So చంద్ర గారు, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫ్రేమ్వర్క్ లో ఉందనుకుందాం. So when we create first name, last name in the framework, does it create a column in the database, underlying database? 100%, yes. So when we element create చేస్తున్నామంటే that is meant for capturing, right? That is meant for capturing. Right. So capturing అంటే ఇక్కడ database table ఒక కాలమ్ జనరేట్ అవ్వాల్సిందే. yes, right. చెప్పండి, ఇంకేం డౌట్? and ఒక టేబుల్ ఉంటుంది కదా దానికి, టేబుల్ ఉండాల్సిందే. right. అదే ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ when you reuse it in the other applications, so how it works, like it will be creating a new table, or how that works? Okay, so consider city is mine. Actually the more detailed technical గా వెళ్తుంది, maybe remaining వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, but let me explain in brief. So this is about like credit card application, this is about like loans, this is about like accounts, this is about like accounts. Okay, and maybe ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు. సో ఇదంతా ఒక బ్యాంక్ అనుకోండి. బ్యాంక్లో వాళ్ళు యూజ్ చేసేది ఓన్లీ ఇంప్లిమెంటేషన్స్. ఫ్రేమ్వర్క్స్ అనేది మనం డెవలప్మెంట్ కోసం ఎబో క్రియేట్ చేసి కిందకి రీయూజ్ అయ్యేలాగా చేస్తాం. బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లోకి లాగిన్ అవుతారు, వాళ్ళ ముందు నుంచి కస్టమర్స్ మొత్తానికి రిజిస్ట్రేషన్స్ చేయాలి. సో ఒక అప్లికేషన్లో సమ్ రిజిస్ట్రేషన్ జరిగిందంటే నో డౌట్ అది ఆ టేబుల్లో స్టోర్ అవ్వాలి కదా. అంటే ఎవ్రీ అప్లికేషన్ విల్ హ్యావ్ ఎ డేటాబేస్ టేబుల్ క్రియేటెడ్, దట్ ఈస్ లైక్ బేసిక్ స్టేట్మెంట్. ఇక్కడ క్రియేట్ అయ్యి ఒక 4 customers రిజిస్టర్ చేస్తే ఇక్కడ 4 records లాగా స్టోర్ అవ్వాలి. అండ్ ఇన్ దట్ సినారియో ఫస్ట్ కస్టమర్కి ఏదో స్క్రీన్ నెంబర్ 1 వస్తుందా లేదా? ఫస్ట్ కస్టమర్ రిజిస్టర్ చేస్తున్నాము, స్క్రీన్ నెంబర్ 1 వస్తుంది. దేర్ ఐఎమ్ కలెక్టింగ్ కస్టమర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనుకోండి. ఇవి కలెక్ట్ చేసుకుంటున్నామంటే సో దానికి ఉన్న డేటాబేస్ టేబుల్లో సో నో డౌట్ అవి 2 columns లాగా ఉంటేనే స్టోరింగ్ పాసిబుల్ అయ్యేది. అంటే వెన్ ఎవర్ ఐ క్రియేట్ సంథింగ్ లైక్ ఫస్ట్ నేమ్, అది ఏమవుతుంది అనుకుంటున్నాం, దానికి కనెక్టెడ్ గా ఉన్న టేబుల్లో ఒక కాలం జనరేట్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఐ క్రియేట్ ఫస్ట్ నేమ్ అగైన్ హియర్, కన్సిడర్ ఇఫ్ ఐ క్రియేట్ ఫస్ట్ నేమ్ అగైన్ హియర్, సో దానికి ఉన్న టేబుల్లో మళ్ళీ కాలం జనరేట్ అవుతుంది. ఇఫ్ ఐ క్రియేట్ ఫస్ట్ నేమ్ హియర్ అగైన్ ఇక్కడ జనరేట్ అవుతుంది.
సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ అనేది రియూజబుల్ కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ యూ క్రియేటింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఐ కెన్ క్రియేట్ సమ్వేర్ ఎట్ ద పేరెంట్ లెవెల్. అవునా కదా? ఈ పేరెంట్ లెవెల్లో క్రియేట్ చేసింది అల్టిమేట్ గా మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఇక్కడ క్రియేట్ చేసే స్క్రీన్ నెంబర్ 1లో ఫ్యూ థింగ్స్ ఇక్కడ యూజ్ చేస్తాం, ఫ్యూ థింగ్స్ పేరెంట్ నుంచి యూజ్ చేస్తాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ ట్రైంగ్ టు కలెక్ట్ సమ్ డీటెయిల్స్, అంతేనా? సో ఇక్కడ కలెక్ట్ చేసే డీటెయిల్స్ అంతా ఒక క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ అయినా కాదా? సో క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ డేటా అయితే డేటా మస్ట్ బి స్టోర్డ్ ఇన్ టు ఇట్స్ టేబుల్ ఓన్లీ. అంటే ఫర్ యువర్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే మేబీ ఐఎమ్ క్రియేటింగ్ ఫస్ట్ నేమ్ హియర్, లాస్ట్ నేమ్ హియర్, అండ్ మేబీ క్రెడిట్ కార్డ్ టైప్ హియర్ అండ్ క్రెడిట్ కార్డ్ అమౌంట్. ఓకేనా? అంటే ఇక్కడ 2 క్రియేట్ చేసాం, ఇక్కడ 2 క్రియేట్ చేసాం. ఇక్కడ 2 క్రియేట్ చేస్తే దీనికి ఉన్న టేబుల్లో నో డౌట్ ఈ 2 కాలమ్స్ వస్తాయి. అదే కదా ఎక్స్పెక్టెడ్. And whenever I start using these 2 things into my screen number 1, immediately those 2 data also to be maintained here. Okay. And if first name, last name, I did not start using onto second one అనుకోండి, అక్కడ you will not see it as a columns. If I start using it, if I'm trying to capture those 2 details also into its table, new columns must be generated. ఇక్కడ కూడా ఇలా జనరేట్ అవ్వాలి. ఓకేనా? అండ్ మేబీ ఇంకొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉండుంటే బ్లాబ్ అనే కాన్సెప్ట్ లో స్టోర్ అవుతుంది. ఇఫ్ నాట్ ఇక్కడ స్టేట్మెంట్ వరకు మీకు చాలు. గాట్ ఇట్ రైట్ స్టూడెంట్స్? బట్ హౌ ఇట్ ఇస్ స్టోర్డ్ ఇన్ ది ఫ్రేమ్వర్క్? హౌ ఇట్ స్టోర్డ్ ఇన్ ద ఫ్రేమ్వర్క్? అక్కడ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం కదా. ఫ్రేమ్వర్క్ ఇస్ నాట్ meant for storing any customer information. That is what I'm saying. It's just a template. It's a template. ఇప్పుడు above framework కి పైన ఇంకా చాలా OOTB ఉంటాయి. అక్కడ కూడా నేను ఫస్ట్ టైం అని క్రియేట్ చేసుకోవచ్చు. పైగా ఐడియా ఉందా మీకు? లిటిల్ ఏమన్నా పైగా ఐడియా ఉంది? బేస్ క్లాస్ ఐడియా ఉంది? ఓకే, దట్స్ ఫైన్. సో మేబీ అబోవ్ ఫ్రేమ్వర్క్ కి ఇంకా టాప్ లో కూడా ఇంకా పేరెంట్స్ ఉండుండొచ్చు కదా. సో ఐఎమ్ ట్రైంగ్ టు టాక్ అంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఎలిమెంట్స్ మీరు అనేది. సో మేబీ అబోవ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అబోవ్ క్రియేట్ చేసినవి మేబీ నేను ఎక్కడ యూజ్ చేస్తానో ఆ రెస్పెక్టివ్ టేబుల్ మెయింటైన్ అవుతుంది, కానీ దానికి రిలేటెడ్ గా టేబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? అంటే క్రియేట్ చేసిన ప్లేస్ లో టేబులే ఉండాలి, అక్కడే స్టోర్ అవ్వాలి అనే పాయింట్ లేదు. Wherever I'm using it, so there in కైండ్ ఆఫ్ ఇట్స్ ఏ యూటిలిటీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇంప్లిమెంటేషన్ లోనే మీరు ఇంటరాక్షన్స్ అంటే ట్రాన్సాక్షన్స్ అయినా జరుగుతాయి కాబట్టి అక్కడ మీకు టేబుల్ కావాలి, అక్కడ స్టోరేజ్ కావాలి, రీయూజబిలిటీకి మాత్రమే ఫ్రేమ్ వర్క్ లో ఉంటుంది, అంతే కదా. ఫైనల్ గా ట్రాన్సాక్షన్ ఐడీస్ అన్ని జనరేట్ అయ్యాయి ఎక్కడ? క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఆర్ లోన్స్ అప్లికేషన్. ఇదే కదా బిజినెస్ ఇంప్రూవ్ చేస్తుంది. అబో థింగ్స్ అంతా ప్యూర్లీ ఈ అప్లికేషన్స్ ని కైండ్ ఆఫ్ రీఫ్యాక్టరింగ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఈజీ మెయింటెనెన్స్ కోసమే ఇక్కడ ఇక్కడ క్రియేట్ చేస్తాము. ఎక్కడ యూజ్ చేసుకుంటారో ఆ రెస్పెక్టివ్ టేబుల్ లోనే స్టోర్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఫంక్షనల్ స్టేట్మెంట్. ఇంకా టెక్నికల్ గా మీకు స్లోగా అర్థమైంది. ఎందుకంటే మీరు క్వశ్చన్ అడిగినప్పుడు సో మేబీ రిమైనింగ్ పీపుల్ ని కూడా మైండ్ లో పెట్టుకుని ఆన్సర్ చేయాలి. ఇఫ్ ఐ గో సమ్వేర్ టెక్నికలీ టుడే ఇట్ సెల్ఫ్ మీకు అర్థం కాదు. సమ్ కైండ్ ఆఫ్ హై లెవెల్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్. You should understand by this time. Got it right, everyone? Yep. Thank you. Okay. Fine. Suppose CT is our organization which is having something like framework and which has got something like credit card, something like loans application, something like accounts application. Okay, accounts application. So here my management is simply giving a mock-up. So something like first name, last name, credit card type, credit card amount. So ఇక్కడ మన స్క్రీన్ డిజైన్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వేర్ యూల్ క్రియేట్? ఫ్రేమ్వర్క్ ఏనా? ఫ్రేమ్వర్క్. అండ్ క్రెడిట్ కార్డ్ టైప్ అండ్ క్రెడిట్ కార్డ్ అమౌంట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? హియర్ ఇట్ సెల్ఫ్. సో ఐ కెన్ గెట్ ఎ స్క్రీన్ డిజైన్ హియర్, రైట్? ఓకే. అండ్ ఐఎమ్ సపోజ్ టు డిజైన్ స్క్రీన్ నెంబర్ 2 వేర్ ఫస్ట్ నేమ్ ఇస్ వాట్ ఐ వాంటెడ్, లాస్ట్ నేమ్ అండ్ లోన్ అమౌంట్. సో ఇన్ దట్ సినారియో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అనేది ఫ్రేమ్వర్క్ లో ఆల్రెడీ ఉన్న క్రాస్ చెక్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ క్రియేటింగ్ ఎవ్రీ టైమ్. సో ఇక్కడ ఉండే స్క్రీన్ లో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యూ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ హియర్ అండ్ లోన్ అమౌంట్ ఈస్ వాట్ యూ హావ్ టు గెట్ ఫ్రమ్ హియర్. లైక్ వైజ్ ఇలా డిజైన్ చేసుకుంటూ వెళ్తాం. బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతారు. ఫైన్. అండ్ మేబీ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ ఫ్రేమ్వర్క్స్ ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. వాట్ యూ మీన్ బై దిస్ స్టేట్మెంట్? సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మన బ్యాంక్ అనేది 2010 లో స్టార్ట్ అయింది అనుకోండి. అండ్ జస్ట్ 3 అప్లికేషన్స్ తో స్టార్ట్ చేసాం విచ్ ఇస్ ప్యూర్లీ ఫర్ బ్యాంకింగ్, అంతే కదా. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్సూరెన్స్ లో కూడా స్టెప్ ఇన్ అవుదాం అనుకుంటున్నారు. SBI తీసుకోండి, SBI బ్యాంకింగ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది కదా. సో ఇన్సూరెన్స్ లో మేబీ 1 అప్లికేషన్ ఫర్ వెహికల్ ఇన్సూరెన్స్,
maybe one application might be for property insurance, one application may be for health insurance. ఇలా 3 ఉన్నాయి అనుకోండి. సో అంటే 3 implementations is what we already have. ఎక్స్ట్రాగా 3 implementations చేస్తున్నాం. And here again I wanted to use first name, last name ఇలా. సో ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేవి ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయా లేవా? వేర్ ఆర్ యూ హ్యావింగ్ ఇట్? ఇన్ దిస్ ఫ్రేమ్వర్క్. అంటే ఇఫ్ ఐ కెన్ కనెక్ట్ దిస్ ఇంప్లిమెంటేషన్ టు దట్ ఫ్రేమ్వర్క్, దట్ ఈస్ ఇనఫ్, రైట్? అండ్ హియర్ ఇక్కడ కూడా సమ్ కైండ్ ఆఫ్ రియూజబుల్ థింగ్స్ కావాలి కాబట్టి ఐ కెన్ కనెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ టు ద ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్. ఎవరీవన్ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్? ఆన్లైన్ పీపుల్? ఎస్ రైట్? ఎస్ ఆర్ నో చెప్పాలి. yes Yes, sir. yeah ఓకే. yeah సో ఇన్ దిస్ సినారియో మేబీ ఇప్పుడు స్క్రీన్ నెంబర్ 1 నేను డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ నేమ్ కావాలి, లాస్ట్ నేమ్ కావాలి, పాలసీ నెంబర్ కావాలి, పాలసీ టైప్ కావాలి. ఇవి నేను క్రియేట్ చేయాలనుకోండి. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ ఇక్కడ చెక్ చేస్తాం, ఉంటే రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ పాలసీ నెంబర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రీయూజబులా కాదా? పాలసీ నెంబర్, పాలసీ టైప్ రీయూజబుల్ కాదా? రీయూజబుల్ ఏనా? ఈజ్ ఇట్ టు బి యూస్డ్ ఓన్లీ ఇన్ దిస్ అప్లికేషన్? ఇక్కడ పాలసీ నెంబర్స్ ఉండవా? ఇక్కడ పాలసీ నెంబర్స్ ఉండవా? ఉంటాయి కదా. డిపెండ్స్. అంటే ఆల్ దీస్ 3 ఆర్ రిలేటెడ్ టు పాలసీసే కాబట్టి, ఇన్సూరెన్సే కాబట్టి పాలసీ నెంబర్ ఎక్కడైనా ఉంటుంది కదా. సో ఇన్ దట్ సినారీ ఈ పాలసీ నెంబర్ అనేది ఇక్కడ మాత్రం చేయకూడదు. ఆమె కరెక్ట్? మరి ఎక్కడ చేస్తారు? ఫ్రేమ్వర్క్. ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ పాలసీ నెంబర్, సో దీస్ అప్లికేషన్స్ ఆల్సో కెన్ బి యూజింగ్ దిస్ ఎగ్జిస్టింగ్ పాలసీ డేటా, రైట్? సో ఈ బ్యాంకింగ్ వాళ్ళకి ఈ పాలసీస్ అవసరం అవుతుందా? మేబీ ఇఫ్ ఐఎమ్ సపోజ్ టు డిఫైన్ సంథింగ్ లైక్ బ్యాంక్ ఐడి హియర్, క్రెడిట్ కార్డ్ డిజైన్ చేస్తున్నాను, బ్యాంక్ ఐడి అని ఒక ఫీల్డ్ క్యాప్చర్ చేయాలి. బ్యాంక్ ఐడి అనేది ఇక్కడ ఒకటే కాదు, ఇక్కడ కూడా రీయూజ్ అవుతుంది. ఇఫ్ ఐ క్రియేట్ సమ్వేర్ ఎట్ ఫ్రేమ్వర్క్ లెవెల్, ఆల్ ఇట్స్ చైల్డ్స్ కి సప్లై అయిపోతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి బ్యాంక్ పని ఏంటి? అండ్ సంథింగ్ కామన్ గా ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇక్కడ యూజ్ ఏంటి? నో యూజ్, రైట్? సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈస్ there can be n number of implementations, out of which maybe if these 3 are kind of one sector, maybe these 3 of another sector, create those many separate frameworks. Okay, those many separate frameworks. So if this is your organization, there must be something like banking framework, and there must be something like insurance framework, and there must be one implementation for that, one implementation like loans for this, one implementation like credit card, one implementation like medical insurance, one thing related to property insurance, one thing related to vehicle insurance. ఇలా మెయింటైన్ అవ్వాలి. సో ఇన్ దిస్ ప్రాసెస్ మనం ఇక్కడ లాగిన్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు ఫస్ట్ క్రాస్ చెక్ ద స్ట్రక్చర్. అసలు ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, దీనికి ఏమేమి ఫ్రేమ్వర్క్ ఉంది, మేబీ అదర్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నా దీనికి రిలేషన్లో లేదు కదా. యూ కెనాట్ మెయింటైన్ ఎనీథింగ్ హియర్. సో యూ షుడ్ ఫస్ట్ అండర్స్టాండ్ ఇట్స్ స్ట్రక్చర్. సో ఇక్కడ సంథింగ్ రిలేటెడ్ టు క్రెడిట్ కార్డ్ అయితే ఐ క్రెడిట్ హియర్. సంథింగ్ రిలేటెడ్ టు లోన్స్ ఓన్లీ అయితే ఇక్కడేగా క్రియేట్ చేయాలి. ఓన్లీ అకౌంట్స్ అయితే ఇక్కడేగా క్రియేట్ చేస్తాం. సంథింగ్ ఇక్కడ డిజైన్ చేసేటప్పుడు అబౌట్ లైక్ బ్యాంక్ మొత్తానికి యూజ్ అవుతుంది అనుకుంటే యూ కెన్ మెయింటైన్ ఇట్ హియర్. Okay, so something about like only policy related అయితే you'll maintain it here. Am I correct? You'll maintain it here. So here I wanted to create first name, last name, credit card type and bank ID. ఒకసారి క్విక్ గా చెప్పండి. ఫస్ట్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేయాలి? బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. లాస్ట్ నేమ్ ఎక్కడ చేస్తారు? బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. వాట్ అబౌట్ క్రెడిట్ కార్డ్ టైప్? implementation వాట్ అబౌట్ బ్యాంక్ ఐడి? బ్యాంక్ ఐడి ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ నేమ్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ఐ వాంటెడ్ టు డిజైన్ సంథింగ్ ఫస్ట్ నేమ్. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రేమ్వర్క్ లో ఏం చేయాలి? క్రియేట్ చేయాలా ఆర్ అదర్ ఫ్రేమ్వర్క్ లో యూజ్ చేయాలా? అదర్ ఫ్రేమ్వర్క్ లో యూజ్ చేయగలుగుతారా? ఇంకా కనెక్ట్ చేయకుండా యూజ్ చేయలేము. సెపరేట్ వింగ్ కదా, దిస్ ఈస్ లైక్ సెపరేట్ వింగ్. సో వాట్ ఆర్ యూ అండర్స్టాండింగ్ హియర్? అంటే ఇక్కడ 6 అప్లికేషన్స్ ని మేనేజ్ చేయడానికి we created 2 frameworks, and ideally 2 frameworks are not sufficient. So ఇక్కడ between these 2 reusability ఉంటే framework banking లో చేయొచ్చు. Maybe between these 3 reusable అయితే ఇక్కడ చేయొచ్చు. Between these 3 reusable అయితే ఇక్కడ చేయొచ్చు.
అండ్ మేబీ ఆల్ 6లో రీయూజబుల్ అయితే మరి ఇక్కడ చేసి మళ్ళీ సెపరేట్ ఇక్కడ చేయడం కరెక్టా? నో. సో అంటే యూ ఆర్ సపోజ్ టు క్రియేట్ వన్ మోర్ ఫ్రేమ్వర్క్ కనెక్టెడ్ ఎట్ ద టాప్. మేబీ కైండ్ ఆఫ్ మెయిన్ ఫ్రేమ్వర్క్ ఒకటి క్రియేట్ చేసుకుని దానికి బ్యాంక్ కనెక్ట్ చేస్తాం, దానికి ఇన్సూరెన్స్, అగైన్ ఇంప్లిమెంటేషన్స్ ఫ్రమ్ హియర్. అంటే లేటర్ కూడా క్రియేట్ చేస్తా చంద్ర గారు? లేటర్ కూడా చేయొచ్చు. ఓకే, ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో If you ఫైనల్ think it's బేస్డ్ required. Yeah. ఆన్ యువర్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ, సో నెంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు కదా. ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది అంటే టుడే ఇట్ సెల్ఫ్ మనం ఏం ప్రెడిక్ట్ చేయలేం. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఒక స్మాల్ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. సో అది ఇన్ ఫ్యూచర్ ఎక్స్పాండ్ అవ్వచ్చు ఆర్ ఇన్ ఫ్యూచర్ డీకమిషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని టుడే ఇట్ సెల్ఫ్ ఒక 10 ఫ్రేమ్వర్క్స్ చేసేస్తాం. నో రైట్? నో, ఇట్స్ లైక్ టైం వేస్ట్. అవసరమైనప్పుడు చేస్తాం. Yeah. So until in future, if you wanted to change its methodology or change its structure also, not at all a problem. Okay, small example చూడండి. Maybe if this is my organization, SPA, whatever it is, main framework is what we are creating. And below it, something like banking FW, something like insurance FW. అండ్ ఇక్కడ క్రెడిట్ కార్డ్, మేబీ ఇక్కడ లోన్స్, ఇక్కడ అకౌంట్స్, ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్, ఇక్కడ ప్రాపర్టీ ఇన్సూరెన్స్, అండ్ ఇక్కడ వెహికల్ ఇన్సూరెన్స్. ఓకేనా, వెహికల్ ఇన్సూరెన్స్. సో నౌ ఇఫ్ ఐఎమ్ డిజైనింగ్ సంథింగ్ దిస్ అప్లికేషన్, ఫస్ట్ నేమ్ ఎక్కడ క్రియేట్ చేయాలి? మెయిన్ ఫ్రేమ్వర్క్. బ్యాంక్ ఐడి ఎక్కడ క్రియేట్ చేయాలి? బ్యాంక్ ఫ్రేమ్వర్క్ అంతే కదా. బ్యాంక్ ఐడి అంటే ఈ 3 థింగ్స్ దగ్గర యూస్ అయ్యేవి. సంథింగ్ అబౌట్ లైక్ లోన్ అమౌంట్ ఇక్కడే కదా. లోన్ ఇంప్లిమెంటేషన్ లో చాలు. ఫైన్. సో దిస్ ఈస్ లైక్ స్ట్రక్చర్. కామన్ 3 ఉండేవి ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ లో చేస్తాం, అంతా కామన్ అయితే ఇక్కడ చేస్తాం. సో దిస్ ఈస్ లైక్ స్ట్రక్చర్ వాట్ వీఆర్ హ్యావింగ్ ఫ్రమ్ పాస్ట్ 5 years. టుడే మన క్లయింట్ వాళ్ళు డెసిషన్ తీసుకుంది ఏంటంటే, వెహికల్ ఇన్సూరెన్స్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ 2 వీలర్ 4 వీలర్ హెవీ వెహికల్ అన్ని ఇక్కడే చేస్తాం అనుకోండి. బట్ అలా కాకుండా లెట్ us క్రియేట్ సెపరేట్ అప్లికేషన్ ఫర్ 2 వీలర్, సెపరేట్ అప్లికేషన్ ఫర్ 4 వీలర్. అంటే 2 వెహికలే, సో సెపరేట్ గా కావాలంటున్నారు. సో దానికి ఏం చేయాలి? సో 1 ఈజ్ లైక్ 2 వీలర్, 1 ఈజ్ లైక్ 4 వీలర్, అంతేనా? కొత్త ఇంప్లిమెంటేషన్ క్రియేట్ చేసి ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ కనెక్ట్ చేస్తే చాలుగా. దట్ ఈస్ ఇనఫ్. నౌ ఇఫ్ దిస్ ఈస్ లైక్ చేంజ్ వాట్ వీ హ్యావ్ డన్, maybe I'm working on this one. Okay, my requirement is to create something like policy number. ఎక్కడ క్రియేట్ చేయాలి? పాలసీ నెంబర్, పాలసీ ఫ్రేమ్వర్క్, పాలసీ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ లో చేస్తాం. యా ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ పాలసీ టైప్, స్టిల్ ఇక్కడే కదా. నౌ ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ వెహికల్ నెంబర్, ఎక్కడ చేయాలి? వెహికల్ నెంబర్ ఎక్కడ చేయాలి? 2 వీలర్ అండ్ 4 వీలర్. సో ఈ వెహికల్ అనేది నో డౌట్ ఇక్కడ యూజ్ అవుతుంది. ఇంకెక్కడైనా యూజ్ అవుతుందంటే ఇక్కడ కూడా యూజ్ అవుతుంది కదా. సో అంటే మళ్ళీ ఇక్కడ మాన్యువల్గా క్రియేట్ చేయడం కరెక్టా? నో. సో అంటే బిట్వీన్ దీస్ 2 రీయూజ్ అవుతుందంటే అబోవ్ ఫ్రేమ్వర్క్ లో చేసేసుకోవచ్చు కదా. ఇక్కడ చేస్తే మరి ఇక్కడ కూడా రీయూజ్ అవుతుంది. కరెక్టా? రిక్వైర్డ్ అక్కడ అసలు. సో అంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ సంథింగ్ లైక్ వెహికల్ నెంబర్, ఇంజిన్ నెంబర్, చాసిస్ నెంబర్, ఆర్ టైర్ సైజ్, ఆర్ వెహికల్ వెయిట్, ఇలాంటివి సంథింగ్ బిట్వీన్ దీస్ 2 కావాలి అంటే అగైన్ వాట్ యుల్ డూ, యూ హ్యావ్ టు యాడ్ 1 more framework. సో వెహికల్ ఫ్రేమ్వర్క్ వేర్ ఐ కెన్ హ్యావ్ 2 వీలర్ కనెక్టెడ్, మేబీ 4 వీలర్ కనెక్టెడ్. సో అంటే ఒక ఆర్గనైజేషన్ కి n నెంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ కనెక్టెడ్ గా ఉండొచ్చు. Maybe in future, if I wanted to add 1 more framework in between, it must be easy for us. Maybe idantha వద్దు 2 క్లబ్ చేసి ఒకటే చేద్దాము. To remove this framework also, it must be easy. Okay, any kind of structure change future లో అంటే ఎక్స్పాన్షన్ అయినా సమ్వేర్ డీకమిషన్ అయినా కూడా ఇట్ మస్ట్ బి కంపాటబుల్. అంటే దాని లెవెల్స్ ఏమైనా మ్యాటర్ అవుతుందండి? లెవెల్స్ అంటే ఇప్పుడు మీరు అక్కడ పైన బ్యాంక్ అండ్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ ఉన్నాయి కదా, అదే లెవెల్లో చేసుకోవచ్చు కదా ఇవి కూడా? ఇక్కడ చేస్తా అంటున్నారా? అట్లా ఇక్కడ చేస్తే మరి దీనికి రిలేషన్ ఏమి ఉండదు కదా. మరి పాలసీ నెంబర్ ఎక్కడ మెయింటైన్ చేయాలి? ఓకే. సో ఇలా మెయింటైన్ చేస్తామంటే సో ఆటోమేటిక్ గా మీకే వింగ్ అర్థమైపోతుంది. అండ్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇదంతా మన హెడ్ ఏక్ కాదు, ప్యూర్ గా బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే టేక్ కేర్ తీసుకుంటారు. ఓకే, బిఏ వాళ్ళు ఏం చేయాలనేది కూడా స్లోగా డిస్కస్ చేద్దాం. ఓవరాల్ గా ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో
ఈ స్ట్రక్చర్ అనేది ఇన్ ఫ్యూచర్ ఎలా అయినా ఎక్స్పాండ్ అవ్వాలి, ఎలా అయినా కంప్రెస్ అవ్వాలి. సో దట్ ఈస్ ద రీజన్ పెగా వాళ్ళ లోగో చూసారా మీరు? పెగా వాళ్ళ లోగో చూసారా? యా ఫ్లయింగ్ హార్స్ ఉంటుంది చూసారా? అండ్ దాని కింద ఒక ట్యాగ్ లైన్ చూసారా? ట్యాగ్ లైన్ ఏముంటుంది? బిల్డ్ ఫర్ చేంజ్ అని ఉంటుంది. సో అంటే ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఫ్యూచర్, సో అవర్ కంపాటబిలిటీ షుడ్ బి ఈజీ. ఎలాంటి చేంజ్ అని ఈజీగా చేయగలుగుతారు. ఈవెన్ ఆ రిక్వైర్మెంట్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో హౌ టు యాడ్ ఏ న్యూ ఫ్రేమ్వర్క్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, how to create a new framework, and maybe how to decommission existing framework. All these things you'll clearly understand. So getting my point? So ante today's class was just we understood importance of framework application, importance of implementation application. ఇవన్నీ ఇంపార్టెంట్. ఏదో డెమో అంటే మీకు నాట్ రిక్వైర్డ్ అని మాత్రం అనుకోవద్దు. మేబీ ఇది మీరు అటెండ్ అవ్వకుండా నెక్స్ట్ క్లాస్ చూడండి, సంథింగ్ ఎక్కువ కనెక్షన్ పోయినట్టే ఉంటుంది. సో ఎవ్రీ పాయింట్ ఈస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ అబౌట్ లైక్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. మీరు ఇంటర్వ్యూస్లోకి వెళ్తే మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు పెన్ అండ్ పేపర్ ఇచ్చేసి కెన్ యూ ప్లీజ్ డ్రా అండ్ షో యువర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. అంటే మీరు ఇలాంటిది ఏదో గీస్తారు. సో ఇలాంటిది గీయడం అంటే ఎక్స్ట్రాగా దీన్ని యాక్చువల్గా అప్లికేషన్ స్ట్రక్చర్ అంటారు. దేర్ విల్ బి సంథింగ్ డిఫరెంట్ కాల్డ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దిస్ అనేది తెలియాలి. సో విల్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. So we'll continue this in the next session. Got it right, everyone? యా Okay. చంద్ర గారు, ఈ బ్యాచ్ కాకుండా ఇంక వేరేది ఏమన్నా ఉందండి టైమింగ్? వేరే ఉన్నాయి కానీ మిడిల్లో ఉంటుందండి. సో స్టార్ట్ అయ్యే బ్యాచ్ అయితే ఇదే. సో ఉన్నాయి కానీ మిడిల్లో ఉంటాయి. దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఎంకరేజ్డ్ ఫర్. సో ఒక 30%, 40%, 50% కంప్లీట్ అయిపోయి ఉంటాయి. ఓకే. సో అంటే టైమింగ్ కొంచెం ప్రాబ్లం అయ్యేలా ఉంది. మండే నుంచి మాకు టైం మారుతుంది. మీరు కాల్ చేయండి, సజెస్ట్ చేస్తాను మీకు. యా షూర్ యా. Okay, fine. So we'll continue again on next session, and whatever the like demo classes we are giving, that is completed, and whoever has like decided, you must separately enroll. So we'll contact on WhatsApp lo. I'm planning to continue on WhatsApp lo message pedte. So from there next steps meeku vastayi. Okay, and we'll continue. So చంద్ర గారు, ఇది సబ్జెక్ట్ రిలేటెడ్ కాదండి. అంటే ఐ మీన్ యుఎస్ లో ఎట్లా ఉందండి ఆపర్చునిటీస్ దీనికి? ఐ మీన్ కెన్ ఐ కాల్ యూ సెపరేట్లీ ఆర్ కెన్ ఐ డిస్కస్ హియర్? మార్కెట్ వైస్ అయితే వెస్ట్రన్ కంట్రీస్ డల్ గానే ఉంది. ఓకే, యుఎస్ లో డల్ గానే ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ అసలు మార్కెట్ గురించి, యుఎస్ మార్కెట్ గురించి అడగొద్దండి, ఎవరిని అడగొద్దు. ప్యూర్లీ డల్. ఇండియాలో ఏంటంటే కైండ్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో ఇండియాలో రొటేషన్ అవుతూనే ఉంటుంది. మీకు వరల్డ్ లో ఎంత టఫ్ రిసెషన్ నడిచినా ఇండియాలో మేబీ ఎక్స్పీరియన్స్డ్ పొజిషన్స్ మోవటమా, లేకపోతే ఫ్రెషర్స్ పొజిషన్స్ మోవటమా, ఏదో ఒకటి సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. సో ఇండియా ఇస్ లైక్ సేఫెస్ట్ జోన్ ఎంత టఫ్ రిసెషన్ లో ఉన్నా. అదర్ కంట్రీస్ తీసుకోండి, మిడ్ ఈస్టర్న్ కంట్రీస్ అయినా, లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్ అయినా, ఆస్ట్రేలియా అయినా, యూరోపియన్ అయినా, సో అక్కడ ఆల్మోస్ట్ జీరో ఉన్న సినారియోలో కూడా ఇక్కడ ఏదో రన్ అవుతూనే ఉంటుంది. సో యుఎస్ లో మాత్రం డోంట్ ఎక్స్పెక్ట్ స్ట్రైట్ అవే నవ్ ఇట్స్. అంటే ఓవరాల్ గా ఇప్పుడు బ్యాడ్ ఉంది. నేను ఐ మీన్ నాట్ అబౌట్ పెగా, ఎవ్రీథింగ్ అంతే. ఇండస్ట్రీ డల్ అయిపోయింది. ఓకే, అంటే అట్లీస్ట్ పెగాకి డిమాండ్ అయితే ఉంది కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఓవరాల్ గా గవర్నమెంట్ స్పెండ్ చేయాలి కదండి. గవర్నమెంట్ స్పెండ్ చేయకుండా ఎక్కడ నుంచి బడ్జెట్ క్రైసిస్ అయితే బాగా రన్ అవుతున్నాయి. అవునవును, గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ వెరీ సూన్ లో ఎక్స్పెక్టేషన్ ఇదంతా బెటర్ గా వస్తుందని ఎక్స్పెక్టేషన్, బట్ నాట్ ప్రాపర్ గా చెప్పలేము. ఐఎమ్ గెటింగ్ రెడీ ఫర్ జూన్ జూలై. కాల్స్ నడుస్తున్నాయి, పొజిషన్స్ ఉన్నాయి, బట్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. కైండ్ ఆఫ్ ఏంటంటే ఫినాన్షియల్ కర్వ్ ఎక్కడ మేనేజ్ చేయలేకపోతున్నారు, బడ్జెట్ కర్వ్ మేనేజ్ చేయలేకపోతున్నారు. సో అందుకని మీరు ఎప్పుడు రెడీగా ఉండాలి అనేది కూడా ఎవరికి తెలియట్లేదు. బట్ రెడీగా ఉంటే మీకు ఎనీ టైం పొజిషన్ లాక్ అవుతుంది. ఐఎమ్ టార్గెటింగ్ ఫర్ జూలై, జూన్ జూలై. సో సరిపోతుంది మీకు. ఎనీవే నేర్చుకోవడానికైనా మీకు మినిమం 4 months గ్యారంటీగా కావాలి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నామంటే, మీరు ఎక్స్పీరియన్స్డ్ గా వెళ్దామన్నా సర్వ్ అయ్యేటట్టు ఉండాలి, ఫ్రెషర్ గా వెళ్తున్నా సర్వ్ అయ్యేటట్టు ఉండాలి కదా. ఎవ్రీ పాయింట్ డీటెయిల్ గా డిస్కస్ చేయాలంటే మీకు గ్యారంటీగా మినిమం 4-5 months టైం పడుతుంది. సో ఇన్ దట్ సినారీ మీరు బై ద టైం రెడీగా ఉంటే కనుక మేనేజ్ చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. చంద్ర గారు, మీ పర్సనల్ నెంబర్ కాల్ చేయమంటారా? మీరు పర్సనల్ గా ఇచ్చారు కదా, దానికి చేయమంటారా? సో బెటర్ మీరు ఏం చేస్తారంటే, నా నెంబర్ కి ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ ఐల్ గెట్ బ్యాక్. లేదు ఇమీడియట్ అసిస్టెన్స్ కావాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేయండి, ఇన్స్టిట్యూట్ నెంబర్ కి. అది ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు. సో మేబీ నాకేంటంటే వేరే కాల్స్ లో కానీ క్లాసెస్ లో కానీ ఉంటే ఐ మైట్ నాట్ ఆన్సర్ యువర్ కాల్ ఎవ్రీ టైం, రైట్? ఒకసారి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఐల్ గెట్ బ్యాక్.
రికార్డింగ్. ఇప్పుడు దీని గురించి టైమింగ్స్ గురించి మాట్లాడటానికి ఇప్పుడైతే నాకు ఇంకా నెక్స్ట్ 1.5 hour వరకు కుదరదు. నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మీకు అప్పుడు చేయడానికి అవుతుంది. ఓకే ఓకే అట్లయితే ఇప్పుడు అదేలేండి నాకు మెసేజ్ ఇప్పుడు చేయండి మీరు get a growth topic. యా ఓకే ఓకే, నాకు ఇప్పుడు మళ్ళీ మాస్టరీ బ్యాచ్ ఉంటుంది నెక్స్ట్ 1.5 hour వరకు. ఇప్పుడు కుదరదు. సో మీకు ఈవినింగ్ టైమింగ్ లో ఎప్పుడు ఫ్రీ ఉంటారు చెప్పండి, మేము కాల్ చేయాలంటే. అంటే మేము మార్నింగ్ నిద్ర లేచేసరికి మీకు ఈవినింగ్ అవుతుంది. 7:30 PM IST అయితే చేయండి, పర్వాలేదు. 7:30 7:30 ఇండియన్ టైమింగ్ 7:30 చేయండి. ఓకే 7:30 అంటే మెసేజ్ చేయండి, నేను లేట్ అయినా కాల్ చేస్తాను మీకు. ఓకే ఓకే సరే లేట్ అండి. అయినా మీకు బెస్టే కదా, ఆ టైంలో కాల్ యా చేస్తాను. యా షూర్ షూర్ ఓకే రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.